హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఆశ. ఈ రోజు నా ముందున్నటువంటి పర్సన్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ ఏం అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి పేరు. ఆయన చేసిన షో ద్వారా కొంతమంది తెలిస్తే ఒక కేసు విషయంలో ఆయన ఇంతలా సెలబ్రిటీ అవ్వడం మనం చూస్తున్నాం. ఆయనే శేఖర్ భాష మనతో పాటు ఉన్నారు. లేటెస్ట్ గా కొన్ని హాట్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడడానికి. మరి ఆయనతో మాట్లాడదామా? పదండి మరి. హాయ్ అండి. హాయ్ ఆశ. బాగున్నారా? చాలా బాగున్నారు, బాగుంటారు, బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కలిసాము. అప్పటికిప్పటికి చాలా మార్పు అయితే ఉంది. ఆఫ్టర్ 8 years గ్యాప్ అనుకుంటా. యా భాష గారు, ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మార్పు నేను చూసాను. అప్పుడు భాష చాలా జాయ్ఫుల్ గా ఉండేవారు, నవ్వించేవారు, పక్కనుంటే చాలు నవ్వుతూనే ఉండేవాళ్ళం. ఇప్పుడంతా కూడా కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఎందుకు? లేదు, నేను ఐ స్టిల్ హ్యావ్ దట్. నా షో ఎప్పుడు మీరు వింటే ఆటోమేటిక్గా అది ఆ టైప్లోనే ఉంటుంది. ఆ చిలిపి కోణం అలాగే ఉంది. బట్ ఇది ఏదో రకంగా నేను దీంట్లో లాగబడ్డానో లేకపోతే వచ్చానో, ఎలా వచ్చినా కూడా నా వల్ల సమాజానికి ఒక మంచి జరుగుతోంది అనే కోణంలోనే నేను దీనికి ముందుకెళ్తున్నాను. అంటే సరదాగా మాట్లాడి 4 డబ్బులు సంపాదించుకుంటున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఇది కాకుండా ఏదైనా చేయడానికి, జనాలకి ఏదైనా పనికొచ్చేది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ గో బ్యాక్ అనేదే నా పాయింట్. అందుకనే ఐ స్టిక్ టు ఇట్. సో దీని వల్ల అయితే మీకు ఒక రూపాయి వచ్చేది ఏమీ లేదు? లేదు, అబ్సల్యూట్లీ నాట్. కేవలం సపోర్ట్, ఒక తృప్తి. తప్పు జరుగుతోంది, పోయే లోపల మనం ఒక మంచి పని చేసి పోయామని ఒక తృప్తి. ఓకే. ఎందుకు మీరు లావణ్యనే టార్గెట్ చేశారు? ఒక్కలే కదా, మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూస్తే స్టార్ట్ చేసిన కూడా లావణ్యతోనే కదా? కాదు, అంతకు ముందే 2-3 ఉన్నాయి. బట్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి అది సడన్ గా అంతకు ముందే పడాల లక్ష్మి అని ఒక అమ్మాయి, ఇట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్న వాళ్ళే. ఈ ఎపిసోడ్ లో తలేదు, తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యారు అనమాట. సో అలా చాలా మంది ఎవరైతే ఇట్లా తప్పుడు కేసులు పెట్టి జనాల్ని ఎక్స్టార్షన్ కోసం, డబ్బుల కోసం, ఇళ్ల కోసం ఇలా రకరకాలుగా చేస్తుంటారు. మనం చూస్తున్నా చాలాసార్లు ఇళ్లలో అద్దెకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళు అయితే గట్టిగా అడిగితే మీరు కేసు పెడతాను, రేప్ చేసేవాడిని కేసు పెడతాను, ఇట్లాంటివి ఏదో సంబంధం పెట్టుకునేవాడిని కేసు పెడతాను, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో కొంతమంది బ్యాచ్ ఉంటారు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఆత్మాభిమానంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని, వ్యాపారం చేసుకుని సొంతంగా బతుకుదాం అనేది ఉండదు. మంది మీద బతకడం, ఎవరినో ఒకరిని ముంచి బతకడం, బ్లాక్మెయిల్ చేసి బతకడం, ఎక్స్ట్రాక్షన్ చేసి బతకడం, ఇదే వాళ్ళ జీవిత మోడస్ ఆఫ్ ఆపరెండిగా అయిపోయింది. సో అలా ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? నేనా? న్యాయం చేయడానికి నేను ఎవరమ్మా, నేను జస్ట్ వాదిస్తాను అంతే. అంటే మనం ఒకరి గురించి నుంచున్నప్పుడు దానివల్ల ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అట్లా ఎంతమందికి? ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే జానీ మాస్టర్కి కోసం కూడా నిలబడ్డాను. అండ్ అలాగే హర్ష సాయి మీద కూడా తప్పు కేసు పెట్టినప్పుడు అతని కోసం కూడా నేను వచ్చాను. గరికపాటి గారి మీద అభియోగాలు వేసినప్పుడు కూడా నేను మాట్లాడాను. సో మాట్లాడడం వేరు, కొన్నిసార్లు అలా మాట్లాడుతున్న కోణంలో మనకి ఎక్కడి నుంచో ఆధారాలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనమే మా దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాము. కానీ మీకు ఎవ్వరికి రాకుండా ముందుగానే మీ దగ్గరికి ఆడియోలు వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఎట్లా? అలా ఏం లేదు, అందరికి పంపించేవాడు అందరికి పంపిస్తాడు. బట్ నేను పక్కన పడకుండా వాటిని ఏంటంటే స్టడీ చేయడం, తర్వాత ఏదైనా సరే ఎఫ్ఐఆర్ నంబర్లు అలాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు రాజ్ తరుణ్ అలాంటి విషయంలో ఆయన మొగుడని పెట్టినప్పుడు, ఈవిడే సంవత్సరం క్రితం ఇంకో ఆయన మొగుడని చెప్పి పెట్టినప్పుడు గుంటూరులో, అది ఎవరికి తెలియదు. సో జస్ట్ నాకు కొంత ఐడియా ఉంది, మిగతాది మనం ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొచ్చాం అవన్నీ కూడా. సో దాని గురించి మాట్లాడాలంటే క్లియర్ కట్ గా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేస్తారు, దీని మీద టైం తీసుకుంటారు. ఖచ్చితంగా ఓకే, బోల్డంత టైం పెడతాం దీని మీద. బట్ ఖచ్చితంగా మనకు వచ్చినవన్నీ కూడాను మనం అందులో మీరు అనుకుంటారు నాకు మాత్రమే వస్తాయని చెప్పి. బట్ ఒకసారి మనం మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, వీడు జెన్యూన్ అనుకున్నప్పుడు, వీడి సాక్ష్యాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసుకొని వీడు డబ్బులు తీసుకోడు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బలంగా వీడు నిలబడతాడు అనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా సాక్ష్యాలు వస్తాయి. ఈవిడ బాధితులు లేకపోతే ఎవరన్నా సరే దానికి అగ్నెస్ట్ గా చాలా మంది పంపిస్తారు. దీంట్లో మనం జెన్యూన్ గా ఎన్ని పెట్టచ్చు బయట, అండ్ అలాగే కొన్ని అవుట్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్స్ మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం. నాకు దగ్గర ఉన్న మ్యాటర్ చాలానే ఉంది, నేను ఇప్పటిదాకా మీడియాకి ఇచ్చిన కొంత అందులో. సో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తెలిస్తే మనం కొన్ని అంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. సో
అంటే కొంతవరకే మనం చెప్పగలం, అంతకు మించి మనం చెప్పడం వల్ల కొంతమంది ఇంతవరకు లైఫ్స్ చెప్తూనే థ్రెట్టింగ్ ముంచుకొస్తోంది. పక్కన దాడులు చేస్తున్నారు అంటున్నారు, దాడులు చేయిస్తున్నారు అంటున్నారు. చేయిస్తున్నాను. నా మీ వల్ల దాడి ప్రాణహాని ఉందంటుంది లావణ్య. నా వల్ల ప్రాణహాని అంటే మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాష వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్ళు, నేను ఇవన్నీ చెప్తున్నానని. ఏం చెప్తున్నాను? ఆవిడ ఏం చెప్పట్లేదు, నేను చెప్తున్నాను ఆవిడ గురించి. ఇప్పుడు ఆవిడ గురించి సంబంధించిన ఆడియో కాల్స్ లేకపోతే ఇవన్నీ కూడా బయట పెట్టి ఆవిడ నిజాన్ని ఎండగడుతున్నప్పుడు ఆవిడ డ్రగ్స్ రిలేషన్ డైరెక్ట్ గా డ్రగ్స్ ఇలా అమ్ముకుంటుంది ఆవిడ. ఆ వీడియో కూడా ఉంది. అవి నేను బయట పెట్టినప్పుడు ఎవరికి భయం? నాకెందుకు భయం? నేను బయట పెడుతున్నప్పుడు ఆవిడికి భయం. ఏమైనా చేయాలనుకుంటే ఆవిడే చేయాలి. మీరు ఒక చిన్న ఎవరెవరిని చంపిస్తున్నారు అనడానికి మీకు ఒక చిన్న కాల్ వినిపిస్తుంది, మీరు వినండి. నన్ను ఎలా వీళ్ళు చంపడానికి ప్లాన్ చేశారనేది. సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్, కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది. లావణ్య కార్తిక్ పేరు గుర్తు పెట్టుకోండి. కార్తిక్ అనే అతను లావణ్య తమ్ముడు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యారు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే. ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్, ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నారు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడుతుంటాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసి ఉంది. సో ఇన్ని తెలివితేటలు ఎట్లా వస్తాయి లావణ్యకి? పడాల లక్ష్మి అనే ఆవిడ లావణ్య ఫ్రెండ్ అయిన చింటూ తోడు మాట్లాడుతుంది. చింటూ చెప్తున్నాడు మరి అంత వైడ్ గా మనం చేయక్కర్లేదంటే, లేదు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం, ఎందుకంటే లావణ్య తమ్ముడు కార్తిక్ కూడా చంపడానికి రెడీగా ఉన్నాడు, వాడిని కూడా మనం ఇది చేసుకుందాం అని చెప్పి చెప్తూ, అంటే ఈవిడికి ఆవిడకి ఏం సంబంధం లేదని చెప్తుంది. బట్ బేసికల్లీ మీకు ఇది కూడా వినిపిస్తుంది, ఆవిడకి ఈవిడికి ఉన్న కనెక్షన్. ఏం చేస్తున్నారు? ఇది లావణ్య. అంకుల్ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కీమా ఫ్రై పంపించండి అంకుల్. ఈరోజు సండే మనం వెళ్ళిపోదాం విజయవాడ ఫ్లాట్. అంకుల్ అక్క బయలుదేరదాం అక్క. అది కూడా నేను విన్నా, బట్టలు లేవంటే సరే బయటకి వెళ్ళి అట్లా కొనుక్కుని వెళ్ళిపోదాం, ఏం ప్రాబ్లం లేదు. అయితే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అర్థం ఏంటి. ఇక్కడ చూడండి, యూట్యూబ్ వాళ్ళతోనైనా సరే మాట్లాడిస్తాము అని చెప్పి. సో ఎవరైనా మాట్లాడేవాళ్ళు యూట్యూబ్ ఇట్లా మాట్లాడే అమ్మాయి కాదు, అమ్మాయి ఉంది కదా చూపిస్తే వాడి వాయిస్ గుర్తుపెట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు ఇంకో అమ్మాయి ఉంది. గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్. ఓకే, అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఎవరేంటని చెప్పి అర్థమైంది. చక్కగా క్లియర్ గా పేరు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎలా చంపాలని ప్లాన్ చేయడంతో పాటు వాళ్ళు చెప్పినట్టుగానే ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూకి పిలిపించి ఆ కింద మెట్లు దిగుతుంటే సీసీ కెమెరా లేని చోట నన్ను కొట్టించి అంత పెద్ద కథ అయింది. తర్వాత నేను హాస్పిటలైజ్ అయ్యి కేసు అయింది. సో ఎవరెవరిని చంపి కేసు పెట్టినప్పుడు తర్వాత రియాక్షన్ ఏంటి మరి? వాళ్ళని ఏమన్నా? ఏం లేదమ్మా, కేసు ఏముంది అంటే
యాక్చువల్గా అప్పుడు మామూలుగా ఏదో చిన్న కొట్లాట కేసు అన్నట్టుగానే పెట్టారు కానీ దాని వెనకాల ఇంత మర్డర్ స్కెచ్ ఉంది అనే విషయం పోలీసులకి తెలియదు. తర్వాత ఇప్పుడు మీ దగ్గర నాకు ఎప్పుడు ఆధారం తెలుసు. ఉంది కదా, ఇవి ఇచ్చాను పోలీసులకి, ఓకే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఏమో అంతే అలా నడుస్తుంటది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో కేసు ఉంది. ఒకవేళ ఆ రోజు ఏదైనా జరగరానిది జరుగుంటే అదే కదా, అదొకటే కాదు, అక్కడ మిస్ అయితే నేను ఎప్పుడైతే సెకండ్ స్పాట్ కూడా ఉంది. సమాధి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటారు కరెక్ట్. ఆ రోజు యాక్చువల్గా ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిన రోజు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్లాట్ చేసింది ఇది కూడా ఉంది దగ్గర. ఓకే, సో అన్నీ ఉన్నాయి కానీ చర్యలు ఉండవు బేసికల్లీ. ఇది ఒకటే ఎట్లాగా వీడియోస్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆడియోస్ గురించి నా దగ్గర కూడా కొన్ని ఆడియోస్ వచ్చాయి. సో దాని గురించి కూడా విత్ యువర్ పర్మిషన్ మీకు ఇంకాస్త క్లారిటీ ఉంటుంది కాబట్టి ఒక్కసారి. హలో మళ్ళీ కార్తీక్ అంటే అదే ఇందాక లావణ్య వాళ్ళ కార్తీక్ brother. వాళ్ళ తమ్ముడు. 907 కాదు వాడిది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని పొద్దున్న కూలి చేసుకుంది నిన్నని అంతం. రేపు నువ్వు నిద్ర లేచింది నాకు పడుకుంటే అంత ఉంది. పడుకుంటాను. పక్క పక్కన అయితే బాగుండేది. ప్యాకెట్లు ఇస్తున్నావు ఏంటి ప్యాకెట్స్ ఈ మధ్య వీడియో కాల్ లో కూడా మనం చూసాం, ఇట్లా ప్యాకెట్ చూపిస్తోంది. దీంట్లో కూడా చాలా 6 minutes అరౌండ్ 7 minutes వరకు ఆడియో ఉంది. వాళ్ళకి రకరకాల కోడ్ వర్డ్స్ ఉంటుంది. చపాతి అంటోంది, నాకు గిఫ్ట్ కావాలంటోంది, ఇక్కడ నుంచి వెళ్ళగానే కార్ లో వేసిస్తారంటుంది. ఏంటి అసలు ఈ వ్యవహారం? అది దాంట్లో ఏముందో మనకి తెలియదు, వాళ్ళ కోడ్ వర్డ్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి. పట్టుకుని వాళ్ళు పీకితే పోలీసులు వాళ్ళే చెప్తారు. బట్ ఈవిడ పట్టుబడిన కేసు ప్రకారం చూస్తే నార్సింగ్ పిఎస్ లో ఈవిడ మీద రిజిస్టర్ అయిన కేసు 22B నార్కోటిక్ సెక్షన్ ప్రకారం డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఈవిడ దగ్గర 5 గ్రాముల మెత్, MDM ఏదో అంటారు దాన్ని, చాలా బ్యాండ్ మాదక ద్రవ్యం, అది ఈవిడ కలిగి ఉన్నందుకు గాను ఈవిడిని అప్పుడు రిమైండ్ చేశారు. బట్ ఆ కేసులో ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కూడా కాల. విచిత్రం ఏంటంటే ఆ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఈవిడ కొంతమంది పోలీసులను దువ్వడానికి ట్రై చేసింది. సార్ నేను అమాయకురాలను సార్, నన్ను ఇరికిచ్చారు సార్ అంటే. లిటరల్లీ నీ దగ్గర దొరికింది ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయదు. నేను ఓపెన్ చేయను, మా అమ్మ వాళ్ళు రావాలి, నాన్న రావాలి, చాలా క్లియర్ కట్గా అది దొంగ దొరికిందనే విషయం అర్థమవుతుంది. బట్ తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తే దొరికినవి అవన్నీ అన్ని ఛానల్స్లోనూ చూపించారు. అయితే అక్కడ మ్యూజిక్ టీచర్ అని చెప్తారు. ఇవన్నీ ఏం చేస్తుందంటే మ్యూజిక్ టీచర్ కాదు, అవి డీజే ప్లేయర్ చేసేది గోవాలో. ఆ డీజే కోసం ఒక అప్లికేషన్ రాస్తున్న మస్తాన్ సాయి ద్వారా అలాగే పరిచయం అనమాట. అకోస్టిక్ అని ఏదో యాప్ రాశాడు అబ్బాయి. రాసినప్పుడు ఆ యాప్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఆ చెకింగ్ కోసం అలా పరిచయమైన డీజే, అలా వాళ్ళు రిలేషన్లోకి ఎంటర్ అవ్వడం అది వేరు. బట్ ఈవిడ ఆ కేసులో చెప్పిన ప్రకారం ఇది సబ్స్టెన్స్ వీళ్ళు ఎక్కువగా వాడుకునేది. మీరు అనే ఆ ప్యాకెట్లో అదే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్తున్నారు కదా, అంటే క్లియర్ కట్ గా అందులో అర్థమవుతుంది. వీడియోలు చూసినప్పుడు తను కూడా చెప్పింది ఇది ఇప్పుడు వీడియోస్ కాదు, లాస్ట్ టైం అంటే ఓల్డ్ వీడియోస్ ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి తీస్తున్నారు, మీరు ఎవరు నమ్మకండి అని చెప్పి తను మళ్ళీ లేటెస్ట్ వీడియో రిలీజ్ చేసింది. చాలా మంచి పని చేసింది ఆ వీడియో చేసి. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ అంటే ఆవిడదే అని ఒప్పుకుంది. ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసింది కదా ఆవిడదే, కాకపోతే ఓల్డ్ వీడియో. ఓల్డ్ అంటే ఏంటి? నిన్నటిది ఇవాళకి ఓల్డే, నెల రోజుల క్రితంది ఓల్డే, 6 నెలల క్రితంది ఓల్డే. ఆవిడ 3 ఏళ్ళలో ఉంటుంది, లేకపోతే నాకు తెలిసి ఇది 1.5 సంవత్సరం అవుతుంది. వరలక్ష్మి కేసు, వరలక్ష్మి డ్రగ్స్ కేసుకి సంబంధించి వీళ్ళది మీద పెద్ద కేసు కదా యాక్చువల్ గా చెప్పాలంటే. ఎవరిది ఇప్పుడు కాళ్ళలో ఉంటున్న చింటూ కావచ్చు, లావణ్య కావచ్చు, ప్రభాకర్ ఏమని కదా దాంట్లో. ప్రభాకర్, అనురాధ అండ్ ఏదో పల్లెటూరు ఏదో ఉంది, ఇంకొక ఆయన ఉన్నాడు పేరు నాకు టక్ ఉంది. ఆ ముగ్గురు మాత్రం A1, A2, A3గా వాళ్ళ మీద పెడలర్ సెక్షన్స్ పడ్డాయి. దాదాపు 40 గ్రాములు సీజ్ చేశారు అప్పుడు పోలీసులు. సో ఆ తర్వాత మిగతా 11 మంది, మిగతా 8 మంది, 11 మందిలో ముగ్గురు పోతే మిగతా 8 మంది మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చిన్న సెక్షన్స్. దాంట్లో ఒక కాల్ అవుట్ అంటే ఉంటుంది, సార్ ఎందుకు సార్ నా మీద పెడలర్ పెట్టారు, అదేదో కన్జ్యూమర్ పెడితే నేను 10-15 రోజులు బయటకు వచ్చేస్తాను కదా సార్ అని పోలీస్ ఆఫీసర్తో బేరాలు ఆడేవి కూడా ఉన్నాయి. ఆ కాల్స్ కూడా ఉన్నాయి, వస్తాయి మెల్లగా, అన్ని కూడా బయటకు వస్తాయి. అయితే సో పోలీస్ ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేశారు అనుకోవచ్చు. ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే 1.5 సంవత్సరం అవుతున్నా ఆ కేసులో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయట్లేదంటే ఎలా అనుకోవాలి మనం? విత్ ప్రూఫ్స్ మీకు వినిపిస్తా, ఎందుకు వ్యాపారం ఎందుకండి, చక్కగా కూరగాయలు బేరవాడినట్టు ఎంత కావాలి మీకు చెప్పండి, మళ్ళీ సరదాగా ఆయన్ని
రే ఏంట్రా అని చెప్పి ఆయనతో ఖచ్చితంగా నేను పోలీసుల మీద బురద చల్లాలని చూస్తున్నాను హైలాడ్, ఎందుకంటే నన్ను మోసం చేశారు. నా పైన ఆ రోజు సీన్ రీక్రియేట్ చేశారు 7/11 నా అపార్ట్మెంట్ దగ్గర. కాకపోతే నాకు నచ్చాడు కాబట్టి లైన్ వేసుకుంటున్నాను, కొద్దిసేపు కూర్చున్నాను. సో బేసికలీ ఆయనతో మాట్లాడుతుంది, ఎవరో ఒక ఆఫీసర్తో మాట్లాడుతూ నేను రేపు కోర్టులో ఇట్లా చెప్తాను, ప్రిపరేషన్ నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్తాను, కానీ ఆయన నాకు నచ్చాడు కాబట్టి నేను లైన్ వేసుకుంటున్నాను కాబట్టి నేను ఒప్పుకున్నాను అని చెప్పి ఆయన ఫ్లర్ట్ చేస్తుంది ఇంకో పక్క. మళ్ళీ తీసుకెళ్ళి నన్ను స్టేషన్ లో పడేసారు, మళ్ళీ చూసి విరపలేదు. నాకు ప్రిపరేషనే ఆయన దూకుంటుంది. ఫస్ట్ ఇద్దరు తీసుకురండి, ఇద్దరిని మొట్టగా వేస్తాను నేను. ఎవరో విట్నెస్ పెట్టింది, సో విట్నెస్ ఎవరైతే పెట్టారో వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి మొత్తం ఏదో రకంగా నేను బయటకు వచ్చేస్తాను. కొనేదానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? నా దగ్గర అంత ఎక్కువ లేదు కానీ ఎంతో కొంచెం బంగారం ఉంది, అది నేను సరే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అప్రాక్సిమేట్. అరే నీకు చెప్తున్నా, మామూలుగా ఉంటుంది నీకు సీరియస్ గా. ఇప్పుడు నా పేషెంట్స్ ఎస్ఓటి వాళ్ళు తీసుకొచ్చిర్రు, ఎస్ఓటి వాళ్ళు తీసుకొని వచ్చి నర్సింగ్ లో ఇచ్చిర్రు. ఈ నర్సింగ్ లో ఆ కొత్త సిఐ, ఇంకొక సిఐ శ్రీనివాస్, ఈ అశోక్, మురళి, ఇక్కడి నుంచి వీరబాబు, వీళ్ళందరూ 5 కలిసి ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా దౌర్జన్యంగా కేసు పెట్టిరు అని చెప్పదు. ఇప్పుడు ఇదే కోర్టులో నేను చెప్తే నా పగ తీసుకుంటారా పోలీసులు? ఎంత సిద్ధంగా ఉన్నా సరే నేను దేశద్రోహినా నేను? 169 మీరు మీ దగ్గర ఉందన్నా మళ్ళా నన్ను అడుగుతున్నారు. 169/2024 ఆవిడ ఎఫ్ఐఆర్ నంబర్. ఇప్పుడు క్వాష్ చేసిన తర్వాత నాకు అగేన్స్ట్ గా ఏం ఇస్తారు మీరు? అంటే ఈవిడ రేపు క్వాష్ కేసు ఆవిడ ఎఫ్ఐఆర్ నంబర్ చెప్పింది. అదేంటి 22B సెక్షన్, పెడ్లర్ సెక్షన్, 10 ఏళ్ళు జైలు శిక్ష. దాంట్లో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది. ఫస్ట్ కేసు కదా, వరలక్ష్మిలో చిన్న సెక్షన్, దీంట్లో పెద్ద సెక్షన్. అయితే ఇప్పుడు నేను క్వాష్ చేసుకుంటున్నాను. ఇది దిలీప్ సుంకర ఈవిడ అప్పుడు తెచ్చుకుంది కదా, బయటికి రాస్తాడని చెప్పిన, బట్ దిలీప్ సుంకర దీనికోసం తీసుకున్నాడు. ఈ కేసులో క్వాష్ చేయడానికి ఆయన తీసుకుంటే, ఇప్పుడు ఆయన క్వాష్ చేసినప్పుడు వీళ్ళు ఏం సబ్మిట్ చేస్తారనేది ఈ దగ్గర నుంచి తెలుసుకుంటుంది. సో పోలీసుల దగ్గర ఇవి ఉన్నాయంటే వీటికి మనం ఎలా డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు ఇవేయకండి ఇవేయండి, దీనివల్ల నాకు ఈజీ అయిపోతుంది, క్వాష్ లో బయటకి వచ్చేచ్చు కేసు నుంచి అని చెప్పి ఆయనతో ఎంత చక్కగా ఎవరైతే ఈవెంట్ బుక్ చేశారో ప్లానింగ్ అనేది పక్కాగా చేసేస్తున్నాను అని ఒక బ్రహ్మలో లావణ్య అయితే క్లియర్ గా. అది 22B సెక్షన్ ఇస్తారా, పెడ్లర్ సెక్షన్ ఇస్తారా? కన్సూమరేషన్ అయి 15 రోజుల్లో బయటకు వస్తుంది. మళ్ళీ బెయిల్ ఇవ్వకుండా ఏమనేసి అమ్మాయి ఫారెన్ పారిపోతుంది, బెయిల్ ఇస్తే అని రాస్తారా? ఇబ్బే అస్సలు నేను నన్ను చేసిన వాళ్ళందరికీ రివెంజ్ తీసుకుని వెళ్ళే కూర్చొని ఫస్ట్ మీరేనేమో పోలీస్ ఆఫీసర్స్. మురళి సాగనాలు ఎప్పుడు ఆయనేమో మంచిగా నల్ల కళ్ళు వేసుకొని వచ్చాడు. ఏం జరుగుతుంది సార్ అని చూసి కూర్చోని టాగోర్ సినిమా క్లైమాక్స్ వచ్చింది నాకైతే అక్కడ. ఓకే, మొన్న నేను చూసిన ఒక ఆడియోలో కూడా బెంగళూరులో ఎవరైనా తెలుసా అంటే ఆ తెలుసు, తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారా అంటే ఈ ఏరియాలో ఉన్నారు, తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పారు. సో దాంట్లోనే అర్థమవుతుంది కదా, సో ఇదంతా ఒక బ్యాచ్ ప్రకారం జరుగుతోంది. ఈయన అడుగుతున్నారు అంటే క్వాష్కి ఏమేమి అంటే ఫోటోలు గిటోలు ఉంటాయి, మీ దాంట్లో దొరికిన ఉంటాయి కదా, ఆవిడ బ్యాగ్ లో ఏమి దొరికాయి అంటే ఓన్లీ ఆ సబ్స్టెన్సెస్ కాకుండా పీల్చే ఉంటాయి చూసారా, అది దొరికింది కదా అంటే అది బాగుందని నేను కొనుక్కున్నానంట. బాగుందని కొనుక్కున్నాను అంటే బాగుందని కొనుక్కో అలా అంతా కుదరదు కదా, అర్థం అవుతుంది కదా.
స్పూన్ ఉంది, తినేది ఉంది, అది ఇది దానికి సంబంధం లేదు అంటే వినే వాళ్ళ చెవులో కాలీఫ్లవర్స్ పెట్టుకున్నారు కదా. బేసికలీ ఆయనకి చెప్తుంది అనమాట, ఉమ్. బాగుందని కొనుక్కున్నాను చెప్తుందంట కోర్టులో రేపు, అదే ఎందుకంటే judges నాకు కూడా అది అంత cute గా easy అనిపించింది గా. కాబట్టి కొనుక్కున్నానంట. ఉమ్. నాకు నచ్చినాయి, నాకు ఏది నచ్చినా రోడ్డు మీద రాయి దొరికినా నేను తీసుకొచ్చుకొని పెట్టుకుంటా. అదే క్రమంలో అది కూడా నచ్చిందేమో మెత్. అది డ్రగ్స్ యూజ్ చేస్తారా ఇది దానికంటే ముందు అది ఎంత క్యూట్ గా ఉంటుంది, మీరు చూసారు కదా అని. ఆ పైపు అది ఎంత క్యూట్ గా ఉంటుంది, నేను మీకు అది కూడా చూపిస్తా ఆ పైపు. ఓకే చిటుకు అసలు ఇంగ్లీష్. జస్టిస్ చౌదరిలో ఎన్ రామారావు గారు అదొక ట్రేడ్ మార్క్ లాగా వాళ్ళకి అవసరమేమో డ్రగ్స్ అమ్ముకొని ఇది అది. రాజ్ సినిమా చేసుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, ట్యాక్స్ పేయర్. రాజ్ ట్యాక్స్ పేరే, బట్ అవసరమే మాకు. ఆయన పేరు చెప్పి డ్రగ్స్ పే వీడిని వాడిని ఫస్ట్ నిన్నరా సీరియస్లీ ఫస్ట్ నిన్నే. సో ఏంటి ఒక్కొక్క మాట ఎట్ నుంచి ఎటు ఫ్లిప్ అవుతుందో అర్థం కావట్లేదు. ఏదో ఒక చిన్న సైజ్ ఆయనకి లైన్ వేసుకుంటుంది అనేది అర్థమవుతుంది. నిన్నే రా రా. వెంటనే ఉమ్. ఒక్కసారి ఇది చేస్తారన్న దగ్గర నుంచి రా అనగానే ఆయన అయ్యో రాఉంటుంది అంటే ఆవిడికి నా మీద పర్సనల్ గా ఫీలింగ్స్ ఉన్నట్టు ఆయన పాపం ఫీల్ అయ్యి, అయితే చాలా క్లియర్ కట్ గా దీంట్లో ఆవిడ దాని నుంచి తప్పించుకోవడానికి, ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి క్వాష్ చేస్తే, వీళ్ళు ఛార్జ్ షీట్ కనుక సబ్మిట్ చేస్తే క్వాష్ చేయాలి. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడానికి ముందు క్వాష్ చేయరు, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తే క్వాష్ చేస్తారు. వేసిన తర్వాత ఏమేమి సబ్మిట్ చేస్తారో వీళ్ళు ఎవిడెన్స్ అన్ని ఇంటికి నుంచి ముందుగా తీసుకొని దాన్ని వీక్ చేసేట్టు ఈంచే తీపించడానికి ఈవిడ ఫస్ట్ నుంచి దూకుంది. అండ్ ఈ కాల్ రికార్డ్ చేసుకుంది, దాని విషయం ఆయనకు తెలియదు. సో తర్వాత ఏం చేస్తుంది, ఆయన కుదరదమ్మా లేదమ్మా అన్నప్పుడు ఇదిగో ఈ కాల్ నువ్వు నాతో మాట్లాడావు కదా, ఇలాంటివి ఇంకా ఆవిడ దగ్గర చాలా ఉండి ఉంటాయి. ఇదే కాదు, ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు కొన్ని పేర్లు చెప్పింది, మురళీ నాయన్ పేరు చెప్పింది, ఇంకో ఎవరో వీరబాబుని పేర్లు చెప్పింది. సో వీళ్ళందరితోనూ ఏదో రకంగా టచ్ లోకి వెళ్ళి ఉంటుంది, ఏదో రకంగా మాట్లాడి ఉంటుంది. సో తర్వాత వీళ్ళ కాల్స్ నేను బయట పెడతాను మీడియాలో అని చెప్పి వాళ్ళని బెదిరించి ఏదో రకంగా పబ్బం గడుపుకుంటుంది. ఈ రోజుటి దాకా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేయకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి జనాలు అడుగుతున్నప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం మేబీ ఆయన ఎవరైతే ఆఫీసరు ఈవిడతో మాట్లాడారో మనకి తెలియదు ఐడెంటిటీ, బట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అభయహస్తం ఇచ్చి ఉంటారు. అమౌంట్ కూడా మాట్లాడుకుంటున్నారు కదా, ఎవరికి ఎంత ఏంటి, నా దగ్గర ఇంత లేదు, ఇంత బడ్జెట్ ఉంది అనేది. అది అదే నన్ను మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు అన్నారు అనుకో, రా అనగానే 5 లక్షలు వస్తారా, ఇంకొకసారి రా, రెండు పడిపోయింది అది, అక్కర్లేదమ్మా ఫ్రీ ఫ్రీ నెక్స్ట్ అయి ఉండొచ్చు. నేనేమంటానంటే ఆయన ఒక అభయం ఇచ్చి ఉండొచ్చు. ఎలా, ఇంత క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత అసలు ఇది కోర్టుకి ఛార్జ్ షీట్ వెళ్తే కదా నువ్వు క్వాష్ గీష ఆలోచించాల్సింది, నీకు అసలు అది ఛార్జ్ షీటే రాకుండా నేను చూసుకుంటా, ఏ గోలా లేదు, నువ్వు హ్యాపీగా చేసుకోమా దందా, ఎవడాపుతాడు నేను, నువ్వు దందా చేసుకో. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నే రోడ్డు మీద తీసుకొస్తున్నాయి కదా ఈ డ్రగ్స్ దందా అనేది. ఇవాళ కూడా రాజస్థాన్ బ్యాచ్ నన్ను పట్టుకున్నారు కదా, అంటే ఈవిడ చక్కగా బేరాలాడుతుందంటే. సార్ నా దగ్గర ఉన్న ఒక ఆడియో ప్లే చేస్తాను భాష గారు. హలో, ఐ థింక్ ఇది మీకు తెలిసే ఉంటుందా తెలియదా అనేది. ఎప్పుడో 10 నిమిషాలు అవుతుంది. అవునా, చెప్పాలి కదా మరి. కాల్ కాలేదు నీకు. ఇది ఓకే, అది వైజాగ్ లో ఒక అతనికి డ్రగ్స్ కావాలంటే ఈవిడ ఇక్కడి నుంచి అక్కడ ఉన్న ఒక నైజీరియన్ సమ్ బ్లాక్ డ్రగ్ పెడ్లర్ తో మాట్లాడి అతను వస్తాడు, నువ్వు అక్కడ రెడీగా క్యాష్ పట్టుకొని ఉండు అంటే, అతను ఏదో రెడ్ కలర్ స్విఫ్ట్ లో నేను ఉన్నాను, వాడికి ఐడెంటిటీ చెప్పు అంటే వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఆ సందు చివరికి పోతాడు, వాడు ఆ ప్యాకెట్ ఇసిరేస్తాడు, మీరు అక్కడ డబ్బులు పడి వాడు తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా ఈవిడ ఎక్కడి నుంచి పైనుంచి పర్యవేక్షిస్తూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీకు బెంగళూరులో కావాలా, కేఆర్పురంలో, ఓకే ఐ హ్యావ్ సంబడి, వెంటనే నీకు అక్కడి నుంచి తెప్పించేస్తాం. నీకు వైజాగ్ లో కావాలా, ఇక్కడి నుంచి తెప్పించేస్తాం. అలాగే నీకు వరలక్ష్మి టిఫిన్స్ నుంచి కావాలా, ఇడ్లీలో పెట్టి పంపించేస్తాం. పంజగుట్టలో కావాలా, పంజగుట్టలో కూడా కావాలంటే మనం వెళ్దాం పద, అక్కడ పంజగుట్టలో ఉన్నాడు. మ్యానిపులేటింగ్ లో క్వీన్ అన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మనం విన్న ఆడియోస్ చూసిన వీడియోస్ ప్రకారం ఎవరినైనా సరే నిమిషంలో తన వైపుకు తిప్పుకోగలటువంటి నైపుణ్యం అయితే. సో ఆ నైపుణ్యంతోనే పాపం ఈ పోలీస్ ఆఫీసర్స్ బీపులు వాడండి. కొన్ని బీప్స్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్ కావాలంటే భాష గారు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి.
చెత్తగాని చూడకు. మంచిగా ఉంటుంది సార్. ఎక్కడున్నావు? గచ్చిపోలే అయిపోయిందా? ఆమె కొరగంట నీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర లేదు. సరే 10,000 స్కోర్ చేద్దాం. స్కోర్ చేద్దాం అంటే నాకు విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నట్టున్నాయి. Score చేయడం అంటే? ఓకే, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్. ఉమ్. ఓకే, దీంతో కంటిన్యూషన్ ఇక్కడ సో విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అలవాటు పడ్డ ప్రాణం ఆ, వేసుకోకపోతే విత్డ్రా సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇక్కడ తను అడిగింది బాయ్ ఫ్రెండ్ అడిగింది కదా, ఉమ్. సో ఇక్కడ ఇంకొకటి విందాం. సాయి, సరే నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి. ఇప్పుడు పెళ్లి boyfriend కొడుకు కాదు. కావాలి ఇప్పుడు. ఇది మన హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు, రియల్ జంపల్స్ తెలుసు. సాయి మంచిగా ఉండదు సాయి. అరే నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతావు ప్రతిసారి? అరే ఊరికే అంటు మామూలుగా అంటున్నా, అందరూ విష్ చేశారు కదా అందుకని అలా అన్నా. అంటే నీకు రాజు ఏమైనా చెప్పాడా దట్ ఐ లవ్ ప్లీజ్ లేదు ఛీ, అలాగా మామూలుగా వీళ్ళు అంటున్నారు కదా అని. నీతో అన్నారు ఎవరైనా? ఎవరు అన్నా అంటుంటే విన్నా అంతే, ఎవరంటుంటే? ఏమో గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు. ఓకే, నేను ఇంకో అబ్బాయిని చేసుకుని ఇదే ఇంట్లో ఇలాగే ఉంటా. రాజు ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. చూసి పెట్టుకోండి అది కూడా. అదే జరుగుద్ది. అప్పుడు కానీ అందరూ మూసుకొని కూర్చుంటారు. అది అందరూ మా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. మా ఇద్దరికి ఏదో సంబంధం ఉందని. మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఉమ్, నువ్వు పొరపాటున రాజుతో నాకు సంబంధం వంట కట్టావా? ఎలా మాట్లాడతావు నువ్వు నన్ను రాజుతో అని చెప్పి అంటుంది చూడండి. అవును అవును. కానీ ఇదే లావణ్య నాకు రాజు అంటే చాలా ఇష్టం, ఇప్పటికైనా సరే వచ్చేస్తే నేను గుండెలో పెట్టి చూసుకుంటా అని చెప్పి ఆడేలా కూడా విన్నాను కదా. అంటే ఏ ఎండకా గొడుగు అంటారు చూసారా? అప్పుడు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఏదో రకంగా చెప్పాలి కాబట్టి ఆ పాత పరిచయం తీసుకొని దాన్ని ఏదో రకంగా పరిచయం అయిపోయింది. మీకు చాలా క్లియర్ కట్గా ఈ కాల్లో మీకు అద్భుతమైన పాయింట్ దీంట్లో ఉంటుంది ఏంటంటే, ఇదే ఇంట్లో పెళ్లి చేసుకొని నేను వేరే వాడిని, కింద నేను ఉంటాను, రాజు పైన ఉంటాడు. ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకొని మేము ఎదురు మౌడు పెళ్ళాం అని చెప్పి ప్రపంచానికి అంతా చెప్పిన లావణ్య ఆవిడ నోటితోని ఇప్పుడు ఏం చెప్తుంది? అసలు రాజుకి నాకు ఏంటి సంబంధం, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మాకిద్దరికి ఏ సంబంధం లేదు, నువ్వు అలా మాట్లాడుతుంది. కోపం పడుతుంది, కోపడుతుంది. అట్ ద సేమ్ టైం చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన నేను కింద ఉంటాను, నేను పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో ఉంటాను, వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని పైన ఉంటాడు. ఇది కదా ఇంటర్నల్ మ్యాటర్. ఇదే జనాలకి అర్థం కావట్లా, చాలా మందికి అర్థం కాక ఉన్నారు కాబట్టి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు మూడు పెళ్ళాలే, వాడు వాడుకొని వదిలేసాడు. ఇట్లా కాదు, ఆవిడ బలవంతంగా ఆ ఇంట్లో ఉండడానికి కారణం కూడా ఏవో ఫోటోలు ఇవన్నీ పెట్టుకుని పాతవన్నీ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి రిలేషన్ లో ఉన్నామని చెప్పి రాజు చెప్పాడు కదా. అదే అయిపోయింది, అన్నారు అయిపోయింది. 2016 ముందు ఉండే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2 years రిలేషన్ లో ఉన్నాము, తర్వాత ఇవన్నీ కూడా విన్నాం కదా మనం. అవును, సో చాలా క్లియర్ కట్ గా మస్తాన్ సైతం అదే చెప్తుంది. పొరపాటును కూడా నాకు సంబంధం చూడంటే ఎందుకు ఒకసారి బాయ్ ఫ్రెండ్ నుంచి మళ్ళీ పెళ్లి వరకు వెళ్ళిపోయింది అంటే, పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా అనుకోవాలా లేకపోతే ఏంటి? ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి లింక్ లేకుండా ఉంది. ఆవిడ పెళ్లితో గానీ ఆవిడ బాయ్ ఫ్రెండ్స్ తో గానీ నాకు సంబంధం చాలా క్లియర్ కట్ గా నా ఎజెండా. ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ కి సంబంధించి ఎంత క్లియర్ కట్ గా సిస్టమ్స్ ని మ్యానిపులేట్ చేస్తూ పోలీస్ ఆఫీసర్ సైతం కూరగాయలు బేరాలు ఆడినట్టు పోలీస్ ఆఫీసర్ తో బేరాలు ఆడడం, ఆవిడ కేసు నుంచి బయటపడడానికి యాక్చువల్ గా ఆయనతో క్వాష్ కి సంబంధించి ఆయనతో డైరెక్ట్ గా డీల్ చేసుకుంటుంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈ మీడియా సమక్షంగా నేను అదే అడుగుతున్నాను, పోలీసులను అడుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరు, నేను కూడా వాళ్ళని బాధితులాగానే చూస్తాను. ఏదో కోణంలో పాపం ఒక అమ్మాయి వచ్చి అయ్యో అని చెప్పినప్పుడు ఏదో సరే పోన్లే అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చూపించినప్పుడు ఆ కాల్ రికార్డ్ చేసుకుని నాకు తెలిసి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుందా అనేది నా డౌట్. అందుకనే ఇవాళ దాకా ఛార్జ్ షీట్ అవ్వలేదు. మరి అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్ని ప్రూఫ్స్ ఉండి, ఇన్ని ఆధారాలు ఉండి కూడా కొంచెం కూడా కేసు ముందుగా, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద స్టార్సే దీంట్లో ఉన్నారని చెప్పి టెస్ట్ల వరకు వెళ్లారు, ఇవన్నీ చేసుకున్నారు, అవసరమైతే కేసులు కూడా నమోదైనటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు మీరు. టెస్ట్ ఆవిడ 2 సార్లు దొరికినప్పుడు ఎందుకు టెస్ట్ చేయలేదు ఆవిడని? ఇప్పటిదాకా టెస్ట్ చేసినా రికార్డ్ బయట పెట్టలేదా? ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ హేమ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా టెస్ట్ చేశారు కదా. మరి హేమిల్నే టెస్ట్ చేసినప్పుడు ఈవిడ ఎందుకు టెస్ట్ చేయలేదు? చేసినా కూడా రికార్డ్ దాచిపెట్టారా? ఎందుకు టెస్ట్ చేయలేదు? ఎందుకు చెయ్యరు? హేమానే కాదు, చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్స్, హీరోస్ కూడా టెస్ట్ వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. రైట్.
సో ఎందుకు ఈవిని టెస్ట్ చేయదు? ఈవిడ మాత్రం చాలా క్లియర్ కట్గా పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ ఉంటుంది అనమాట. మీడియాలోకి వచ్చి దండి రమ్మంటే ఇప్పుడు నాకు టెస్ట్ చేయండి, రమ్మనండి వాళ్ళు వీళ్ళు అంటాం కదా, పోలీసులు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్స్ కేసు మాత్రం అది ఛార్జ్ షీట్ అయింది, అది కోర్టులో ఉంది. అది మేబీ ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ ఇంకో వాయిదా ఉంటుంది. ఆ వాయిదా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఇడ్లీ ప్యాకెట్లో డ్రగ్స్ ఎలా సరఫరా చేసుకునే వాళ్ళు ఈ లావణ్య అనేది అక్కడికి వెళ్ళాలి. మన దగ్గర ఉందా ఆడియో? మీడియా దగ్గర ఉన్న ఆడియో పోలీసుల దగ్గర ఉందా? పోలీసుల దగ్గర ఉంది అనేది కోర్టు దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సబ్మిట్ చేశారా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి గారి దగ్గర చూపించినప్పుడు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పాలి కదా. ఇంత దారుణంగా వీళ్ళు ఇక్కడ పెడ్లింగ్ చేశారు. విచ్చలవిడిగా అంటే దంతా చాలా బహిరంగంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ వీడియోస్ ఆడియోస్ చూస్తున్నప్పుడు. ఎందుకు చర్యలు లేవు? రేవంత్ రెడ్డి గారు ఇంకో పక్క ఉక్కుపాదం అంటారు. అవును, ఏంటి పట్టుకున్న ఇవాళ రాజస్థాన్ వాళ్ళని ఏమన్నా పట్టుకున్నాం అన్నారు, కేసులు పెట్టారు, బాగుంది. తర్వాత బెయిల్ చేస్తారు. లేదు, ఒక నెల రోజులు బెయిల్ వస్తుంది, మహా అయితే 2 నెలలు బెయిల్ వస్తుంది. తర్వాత వాడు ఏం చేస్తాడు? ఇదే పని చేసుకుంటాడు. ఇప్పుడు ఈవిడ బెయిల్ వచ్చింది, ఆ వైజాగ్లో వాడికి ఎట్ట అమ్ముతుంది? వైజాగ్లో అక్కడ ఉండరా, వాడు వస్తాడు. వైజాగ్, బెంగళూరు చుట్టుపక్కల ఏదైనా కావచ్చు, వైజాగ్ ఏదైనా సరే బస్సులో పడేస్తే వచ్చేస్తారట. అండ్ ఇంకొక ఈవిడ మేనేజర్ ఎవరో ఉండేవాడు, కిరణ్ అని, అతని కాల్ ఒకటి. అతను ఏం చెప్పినాడంటే చాలా తెలివిగా చేస్తుందండి. ఎప్పుడైనా సరే ఒక ఏదైనా వచ్చేటప్పుడు డ్రగ్స్ తెప్పించుకునేటప్పుడట ముందుగానే పోలీసులకి ఒక మెయిల్ పెడుతుందంట. ఓకే, నార్కో వీళ్ళకి పలానా ఏరియాలో పలానా టైంలో ఇది వస్తుందన్నట్టుగా నాకు సమాచారం ఉంది, నేను వాళ్ళని పట్టించడానికి ట్రై చేస్తాను, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళకి పెట్టేసి వెళ్తుందట మెసేజ్. వెళ్ళి అంటే డైరెక్ట్ అదే లొకేషన్ అదే టైం పెట్టదు, కొంచెం అటు ఇటుగా పెడుతుంది అనమాట. సో వెళ్ళి అక్కడ ఆవిడ కావాల్సింది తీసేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ అవతల వాడిని తరుముకుంటూ ఎవరైతే ఈవిడికి డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చారో లేకపోతే ఈవిడిని కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళని కనుక పోలీసులు ట్రాక్ చేయడానికి వస్తే, అంటే ఈవిడ పెట్టిన మెయిల్ త్రూ కాదు, వేరే రకంగా కూడా వస్తాయి కదా సోర్సెస్, పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే ఈవిడ ఏం చెప్తుంది? నేను పట్టించడానికే సార్, నేను పట్టించడానికి వీడి దగ్గరికి వచ్చాను, మీకు కావాలంటే మెయిల్ పెట్టాను చూడండి. దొరకకుండా ఒకవేళ దొరికితే ఎట్లా, దొరకకపోతే అది వాడికి చెప్పిందట. సో ఇలా ఆవిడ ఒకవేళ పట్టుబడినా కూడా ఈ తెలివితేటలన్నీ ఈవిడికి ఎలా ఉంటాయి? ఎట్లా? పోలీస్ ఆఫీసర్తో సావాసం. ఓకే, ఇలా తప్పించుకోవచ్చమ్మా, ఇలా ఉంటాయి సెక్షన్లు, ఇలా ఉంటాయి అని చెప్పి దగ్గర ఉండి మొత్తం ట్రైనింగ్ ఇస్తే ఇలా తయారు చేస్తున్నారు మనకి. సో వాళ్ళకి కూడా మీరు చెప్పిందాక ఆడియోలో చూసినట్టుగా చిన్నగా వాడితో మాట కలిపి అక్కడి నుంచి ఒకవేళ వాళ్ళ పరువు పోతుందేమో అని చెప్పి భయంతో ఇంత వరకు వెళ్తుందేమో అని చెప్పి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పోలీస్ ఆఫీసరా ఆవిడ చక్కగా అందరి పేర్లు చెప్తుంది, పోలీస్ ఆఫీసర్స్ పేర్లు చెప్తుంది, అక్కడ ఉన్న ఎస్ఐ పేర్లు చెప్తుంది. వాళ్ళు ఎవ్వరు ఏమీ యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ఎందుకంటే అమ్మా ఆవిడ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాక 10 కేసులు నమోదయ్యాయి ఆవిడ మీద, 10 ఎఫ్ఐఆర్లు. అందులో ఇళ్ల మీద దాడుల కేసులు, నన్ను చంపడానికి ట్రై చేసిన కేసు, దీంతో పాటు 3-4 అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసిన కేసులు. అవును, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీతో మాట్లాడినట్టున్నారు కదా. సో వీళ్ళందరూ పాపం చెప్తున్నారు అంటే ఎంత దారుణమైన బ్లాక్ మెయిల్స్ అంటే. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా పట్టించుకోరు చిన్నప్పటి నుంచి ఇట్లాగా, కానీ తర్వాత అమౌంట్ గురించి ఇట్లా మాట్లాడింది అని చెప్పి ఐ థింక్ మీరు మాట్లాడారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. అండ్ ఏదో పరిచయం మీద ఇంటికి వస్తే వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి ప్రీతి అనే అమ్మాయికి, ఆ అమ్మాయి కేసు మేము పొరపాటున అంటే ఆవిడకి ఈ హవా నడుస్తుందని తెలియదు మాకు అప్పట్లో. ఈ పోలీస్ ఆఫీసర్ తో చిక్కుపుచ్చుకులు ఇవన్నీ ఉన్నాయి మాకు తెలియక అదే పిఎస్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం. మా పిచ్చి చూడండి, ఆ అమ్మాయితో అదే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే కనీసం ఆ కంప్లైంట్ ఫైల్ కూడా ఏమి చేయకుండా జస్ట్ ఒక దానికి ప్రూఫ్ ఉందా, దీనికి ప్రూఫ్ ఉందా, ఏం ప్రూఫ్ ఉంది, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని చెప్పి రిటర్న్ గా ఒక మాకు ప్రింట్అవుట్ ఇచ్చి పంపించారు. ఆ అమ్మాయి ఇంకొంత పోరాడడానికి ట్రై చేసింది, మహిళా కమిషన్కి వెళ్ళింది, నాకు ఇట్లా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది, మొత్తం ఫొటోస్ వీడియోస్ కూడా తర్వాత వచ్చిన బయటికి, అవన్నీ కూడా బయట పెట్టింది. కానీ ఇవాళ దాకా ఇది 3 చాలా ఇంపార్టెంట్ సమాజానికి చేర్పు చేసి. ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా కేసులు పక్కన పెడితే, అంటే రాస్తారును ఇవన్నీ కూడా పక్కన పెడితే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం, డ్రగ్స్ అమ్మడం, దీంతో పాటు డ్రగ్స్ లోకి బలవంతంగా ఆడపిల్లల్ని దింపి వాళ్ళని ఈ రకంగా వాడడం. అమ్మాయి చెప్తుంది, డ్రగ్స్ నాకు బలవంతంగా అలవాటు చేసి వాడితో పడుకో వీటితో పడుకొని చెప్పేదట ప్రీతికి. అమ్మాయి ఆన్ రికార్డు టీవీ ఛానల్లో చెప్పిన మాట ఇది. ఒక అమ్మాయి అలా ధైర్యంగా చెప్పిందంటే మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇలా ఒక అమ్మాయి కాదు, 4 అమ్మాయిలు ఇప్పటిదాకా చెప్పిన రికార్డ్స్ ఎలా చేస్తుంది అని మొత్తం కూడా చెప్పుకొచ్చారు. ఆ డబ్బులు ఎట్లా తీసుకుంటుంది, ఏంది, తనకి ఎక్కడి నుంచి వస్తాయి మనీ ఏంటి అనేది కూడా.
సో ఇన్ని ఇది ఎప్పటికి ఫుల్ స్టాప్ అంటే ఒకటి డ్రగ్స్ అనేది డైరెక్ట్ గా పోలీసుల దగ్గర నుంచి యాక్షన్ రావాలి, నార్కోటిక్ నుంచి వారే కేసు ఫైల్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ రావాలి, వాళ్ళే టెస్టులు చేయాలి, ఆ రిపోర్ట్స్ బయట పెట్టాలి. ఓకే, ఇప్పటికైనా సరే యాక్షన్ వస్తుందేమో అని చెప్పి కోరుకుందాం. ఎలా వస్తుందమ్మా, ఎలా టెస్ట్ వస్తుంది? జరగాలి. ఇన్ని ప్రూఫ్స్ బయటకు ఇన్ని వచ్చిన ప్రూఫ్స్ తర్వాత బయటకు వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇట్స్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంతే. ఇంకా ఎన్ని ఉంటాయంటే ఈవిడ దగ్గర రికార్డింగ్స్, ఆ రికార్డింగ్స్ బయటకు వస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు బిక్కుమంటూ ఉన్నారేమో. Who knows? కానీ దేనికో ఎందుకంటే ఇది హైకమాండ్ తెలుసు ఉంటుంది కదా. కదా. See, పైన వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్టేషన్ లో జరిగేది ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే లిటరల్లీ అదే స్టాఫ్ అప్పటి నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక ఆయన ఎవరో ట్రాన్స్ఫర్ అయ్యారు రీసెంట్ గా. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆయన లేకపోయినా ఆయన ఇచ్చిన మాట మాత్రం ఉంటుంది కదమ్మా అన్నట్టుగా. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన ఇచ్చిన మాట అలా కట్టుబడి వీళ్ళు ఉంటున్నారా, లేకపోతే వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్ని పెట్టుకుని వాళ్ళని బెదిరించి ఇట్లా చేస్తుందా? ఇలాంటి ఇప్పుడు ఏదొచ్చినా సరే ఆఫీసర్స్ వరకు వెళ్ళి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే పైన సర్కార్కి తెలిసినప్పుడు, గవర్నమెంట్ తెలిసినప్పుడు యాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం. సో దీని ద్వారా జరగాలి అని చెప్పి కోరుకుందాం. ఇటువంటిదే ఒకసారి జరిగినప్పుడు పంజిగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగితే మొత్తం 70 మందినో 72 మందినో మొత్తం స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ కాదు, ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే, సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ పిఎస్ పరిధిలోనే ఈఎంఐ తర్వాత ఇన్ని రక్కస్ చేసుకుంటూ ఉంటే మొన్న జూలై 1న రాజధాని ఇల్లు అమ్మేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి మీద బలవంతంగా ఒక 15 మందిని తీసుకెళ్లి దాడి చేసి వాళ్ళని చంపిపోయింది. వెహికల్స్, కార్లు, బైక్. సో ఆ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు జూలై 1 ఈ రోజుకి 20 రోజులుగా వస్తుంది, కనీసం చర్యలు లేవు, ఏమి చేయరు. అలా చోద్యం చూస్తుంది. అందుకోసమేనా ఇంత దందా అనుకోవచ్చు. అదే అంటున్నారు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా నేను దందా చేసుకుంటే ఎవడ ఆపేది? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ్మా, మేము ఉన్నాం కదా కాపు కాయడానికి అన్నట్టుంది అది. బట్ ఐ థింక్ ఇటువంటి మీరు లేకపోవచ్చు కూడా, వాళ్ళకి వందల కేసులు ఉండొచ్చు, అందులో ఇది ఒక కేసు కావచ్చు, చూస్తానులే చేస్తానులే అని కూడా ఉండొచ్చు. కానీ 1.5 సంవత్సరమా ఒక కేసులో ఛార్జ్ షీట్ చేయడానికి? మార్పు రావాలి. ఓకే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఓన్లీ మనం లావణ్య దగ్గర ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి ఢిల్లీ వరకు వెళ్ళారు? అసలు మీ ప్రధాన అజెండా ఏంటి భాషా గారు? ఏం లేదు, ఏం కోరుకుంటున్నారు? చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల్ని యూజ్ చేసుకొని కొంతమంది ఆడవాళ్ళు, ఇలా అందరు కాదు, కొంతమంది, నేను కరెక్ట్ చెప్పాలంటే ఒక 1% కూడా ఉండరు, వీళ్ళు చాలా రక్కస్ క్రియేట్ చేస్తున్నారు సొసైటీలో. అంటే ఒక ఎక్స్టార్షన్ టూల్ లాగా ఆ చట్టాలను వాడుకున్నారు. ఈ 376 సెక్షన్ కావచ్చు, 493 సెక్షన్ కావచ్చు, 498A కావచ్చు, ఈ 3 ప్రధానంగా కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని సడన్ గా ఒక రోజు ఏదో గొడవ అయిందని చెప్పి వీడిని రేప్ చేశాడని చెప్పి కేసు పెడతాం. దీంట్లో మనం మీ ఛానల్ మూలంగా ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ హైకోర్టు బెంచ్లో మొన్న వెలువడింది. శ్రీదేవి గారు జస్టిస్, ఆవిడ ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇలాగే కేసులు పెడుతున్నారు చాలా మంది అమ్మాయిలు. సిఫిల్ అని ఒక సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ అని చెప్పి ఒకటి ఉంది మనకి ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు. ఇంకా స్టూడెంట్ ఆ ప్రొఫెసర్తో ఏదో రిలేషన్లోకి వెళ్ళింది. కొన్నాళ్ళు సహజీవనం చేశారు. చేసిన తర్వాత ఆయన మీద కేసు పెట్టింది. ఏమని? ఇతను నన్ను గత కొన్నాళ్ళుగా హెరాస్ కాదు, రేప్. తర్వాత ఆయనకి పెళ్ళైంది. ఈ విషయం ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఆయనకి పెళ్ళైంది అని ఆయనతో నువ్వు సహజీవనం చేసి, ఒకసారి మనిషి సహజీవనం చేసిన తర్వాత ఎవరికి కూడా ఈ రేప్ సెక్షన్ పెట్టే ఇది లేదు. ఈయనకి ఏంటంటే, నేను 10 రోజులు ఒప్పుకున్నానండి, 11 రోజు నేను ఒప్పుకోలేదండి అని పెట్టచ్చు. ఏముందంటే భార్య కూడా నేను 1 సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఒకరోజు నాకు ఇష్టం లేకుండా వీడు చేసేయండి కాబట్టి ఇది రేప్ అని చెప్పి పెట్టచ్చు. బట్ బేసికలీ ఇట్స్ మోటివేషన్, చాలా క్లియర్ కట్గా మోటివేటెడ్ కేసు ఇది. ఆయన మీద, ఆ ప్రొఫెసర్ మీద, ఆయన చేసిన తప్పే కావచ్చు. జన్మాష్టమి ఉదంతంలో కూడా అదే చాలా క్లియర్ కట్ గా పెళ్ళైన వాడు అని తెలిసి కూడా రిలేషన్లోకి ఎంటర్ అయ్యి, అండ్ బీయింగ్ అ మేజర్, నువ్వు మేజర్ అయ్యాక కూడా నువ్వు రిలేషన్లో ఉన్నావా అంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. అతని ఇప్పుడు నువ్వు ఏ రకంగానూ అతని మీద డ్యామేజెస్ కానీ లేకపోతే రేప్ కానీ క్లెయిమ్ చేయలేవు అనే జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అమ్మా ఇది. నిజంగా ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళకి పెద్ద చెంపదెబ్బ లాంటిది. కొంచెం తవ్వితే ఈ కేసులో ఈ అమ్మాయి ఇలాంటి కేసు ఇంకొకటి మీద పెట్టింది. ఓకే, అంటే సేమ్ ఇలాగే కేసులు పెట్టుకుంటూ డబ్బులు గుంజుకుంటూ ఇది ఒక వృత్తి కింద మారిపోతుంది కొంతమందికి. లాభాపేక్షతో ఏ విధంగా చేయాలనేది ఇది ఒక వృత్తి, ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని ఆ కేసులో సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఈ అమ్మాయి కొట్టేశారు.
సో బేసికలీ ఏదైనా సరే, కానీ అంతవరకు వెళ్ళే ఇప్పుడు పాపం వీళ్ళందరూ రక్స్కి నానా హింసకు గురవుతారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఆయన మీద కేసు ఎంతవరకు పెట్టి- వచ్చింది? మీరు ముందుకు వెళ్తున్నారు, ఢిల్లీలో కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు, చూసాము. ఎంతవరకు వచ్చింది మాకు అంటే మగవాళ్ళకి కావాలి చట్టాలు అనేది? చట్టాలు కూడా కాదు, ఫస్ట్ పురుష ఆయోగ్ అంటే పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయికి ఉద్యోగం లేదు, సరే పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు కలుసుకున్నాడు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయికి ఉద్యోగం లేదు, చులకనగా చూసడం మొదలెట్టింది, తన్నింది, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది, వాడి ముందే తిరుగుతుంది, వాడికి చేష్టలు, ఇంకా వాడిని వదిలించుకుందాం అనుకునే స్టేజ్లో వాడు నాకు ఇది మేబీ డిజేబుల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్ళి కోర్టులో నాకు మెయింటెనెన్స్ కావాలని వాడు కేసు ఇస్తాడా? ఆ సెక్షనే లేదు. అదే ఆడపిల్ల అయితే వెళ్ళి నా మొగుడి దగ్గర నుంచి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని చెప్పి క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఎందుకు వీడు క్లెయిమ్ చేయకూడదు? ఆడ మగ సమానం అనుకున్నప్పుడు జెండర్ న్యూట్రల్ రాసి తీసుకురా. మాకు మగాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమక్కర్లా, సేమ్ థింగ్, లేడీ ఆ జెంట అని పెట్టకుండా పర్సన్ అని రాయండి, వైఫ్ హస్బెండ్ అనకుండా స్పౌజ్ అని రాయండి. ఈ చట్టాలను మేము కోరుకుంటున్నాం. మాకేమి స్పెషల్ ఏమైనా వచ్చింది మార్పు? ఏమైనా వచ్చిందా? మీకు ఏమైనా సపోర్ట్ ఏమైనా వచ్చిందా? నా వల్ల కాకపోయినా బట్ సపోర్ట్ ఏదైనా ఇప్పుడు ఒక పనికి ఢిల్లీలో ఎవరో ఒకరు ముందుకెళ్ళాలి, దానికి సపోర్ట్ అనేది బ్యాక్ బోన్. 2000 మంది వచ్చారమ్మా అక్రాస్ ఇండియా. ఓకే, దాదాపు 95 NGOs దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సేవ్ మెన్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ ఆగస్టు 15 మళ్ళీ ఒక పెద్ద సమిట్ జరగబోతుంది ఈసారి భోపాల్లో. ఓకే, భారతదేశం నడిబొడ్డులో చేస్తున్నాం అనమాట, గట్టిగానే చేస్తున్నాం. బట్ ఎన్ని చేసినా, ఎంతమంది అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు చచ్చినా ప్రభుత్వం పెద్ద పట్టించుకుంటుందని నేను అనుకోను. ఎప్పుడైతే అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేదు, ఎవరైనా సరే ఓట్లు మనకి పోతాయి అనుకున్నప్పుడే చట్టాలు వస్తాయి తప్ప ఇంకా వేరే రాజకీయ కోణంలో. సో ఓట్లు పోతాయి అనుకునే దీంట్లో ఇప్పుడు మగాళ్ళందరూ కూడా ఏకమై అసలు మేము చట్టం లేదు అని చెప్పి మాకు మగాళ్ళందరూ ఓట్లు వేయరు అనే స్టేజ్కి వస్తుందా? ఐఎమ్ నాట్ షూర్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా, ఎప్పటికైనా రావచ్చేమో. అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ మ్యారీడ్ మ్యాన్. అదే డౌట్, మీరు ఇంతలాగా పోరాడుతున్నారు మగవాళ్ళ హక్కుల గురించి, కమిషన్ గురించి ముందుకెళ్ళి ఢిల్లీ వరకు పోరాడుతున్నారు, ఇప్పుడు భోపాల్ వరకు వెళ్తున్నారు. మీకేమైనా ఎదురయ్యాయి ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కాలేజ్ డేస్ లో గానీ, ఈ మధ్య కాలంలో గానీ? ఈ మధ్య కాలంలో అదే చెప్తున్నా, ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆల్రెడీ ఇలా ఒకరిని పెళ్లి చేసుకుని. మీకు? నాకేం లేదు, నాకు పెళ్లి అంటే భార్య నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పెళ్లి కాకముందు అసలు అట్లాంటి నేను జీవితంలో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇటువంటివి చూడడం మొదలు పెట్టాను. నాకు అందరూ మంచి వాళ్ళే తారసపడ్డారు జీవితంలో, థ్యాంక్ గాడ్. ఓకే, బట్ ఇటువంటి చూసినప్పుడు నాకు ఓహో ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అన్నప్పుడు, ఈ ఒక్క ఆడపిల్ల కనీసం 10-15 మంది మీద అఫీషియల్ గా కేసులు పెడుతోంది. ఇంకా మిగతా వాళ్ళని కేసులు పెడతానని బెదిరించి ఒక 50-60 మంది మీద సెటిల్ చేసుకుంటుంది. 50 కోట్ల టార్గెట్. ఓకే, ఒక 5 ఏళ్ళలో 50 కోట్ల టార్గెట్ మొత్తం తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఏదో బిల్డింగ్ కట్టేసి రెంట్లకి ఇచ్చేసి సెటిల్ అయిపోతారు వాళ్ళు. సో ఇలా చాలా మంది, ఒకళ్ళని కాదు, బెంగళూరులో ఒక ఆవిడ 7 మందిని పెళ్లి చేసుకుని 7 మంది మీద. ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి ఒక ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడు కూడా ఒక్కొక్క ట్రెండ్ మనం చూస్తుంటాం భాష గారు. సాధారణంగా మీరు చూస్తారు, మేము చూస్తాం. అయితే కుక్క దాడితో చనిపోయింది కానీ వరుసగా జరుగుతాయి ఆ దాడులు అనేవి. లేదు, రేప్ అటెంప్ట్స్ అనేవి అది కూడా కంటిన్యూ జరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతోంది హస్బెండ్స్ ని వైఫ్లు చంపేయడం. అది ఎక్కడైనా కావచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు. ఇది వరకు ఎక్కడో వినేవాళ్ళం, ఎక్కడో చూసేవాళ్ళం, బాగా తాగొచ్చినప్పుడు ఇట్లా భరించలేక పిల్లలు ఇట్లా తిరగబడ్డం కానీ ఇది కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రీ ప్లాన్డ్ గా కావాలని చెప్పి అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో, తర్వాత ఎందుకు చంపేస్తున్నారో, అంత ఇదిగా అంత ధైర్యం ఉన్నప్పుడు ముందే కాదని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ధైర్యం లేదు, ఒకటి కాదు రెండు కాదు, చాలా చూస్తున్నాం. ధైర్యం లేదు, సుఖం కావాలి, ఆశ. సో బేసికలీ ఇదేంటంటే అదే ధైర్యంతో మీరు చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పొచ్చు కదా, లేకపోతే మొగుడికే చెప్పొచ్చు కదా, నాకు నువ్వు వద్దురా బాబు నేను వెళ్ళిపోతానని చెప్పి. ఎక్కువ కాదు కదా కదా. సో అండ్ చంపేసి చాలా తేలిక తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే దానికి ఒకనొక స్ట్రాంగ్ రీజన్ అంటే అమ్మాయి కదా అనుమానించరు. మనం కూడా ఆ గుంపులో గొంతులో మనం కూడా కూర్చొని కాసేపు ఏడుద్దాం, అయ్యో మా ఆయన చచ్చిపోయాడు అని చెప్పి ఆవిడ ఏడిస్తే అయ్యో పాపం అని చెప్పి. మీకు తెలుసా ఈ చట్టం, భార్య చనిపోతే పెళ్ళైన 7 ఏళ్లలోపు అక్యూజ్డ్ ఫస్ట్ ఎవరైతే మొగుడు, అంటే మొగుడినే ఫస్ట్ అనుమానిస్తారట.
ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఆవిడ ఏ రకంగా చనిపోయినా వీడే కారణం. అలాగే ఇప్పుడు భార్య కనుక మౌని చంపేసినా కూడా భార్యను అనుమానించే పరిస్థితి లేదు పోలీసులు. ఇంకేదైనా రీజన్స్ అయి బట్ ఉండొచ్చు. ఇప్పుడు మెల్లమెల్లగా మార్పు. ఇప్పుడు గత 2-3 ఏళ్ళలో 785 మంది అమ్మాయిలు ఇలా మగవాళ్ళని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఇలా కర్ణాటక, ఇలా ఈ స్టేట్స్లో జరిగిన మర్డర్స్, మొగుడిని ప్రియుడితోనో లేకపోతే ఎంత విషయం ఇచ్చో number? చంపాడు. 700 785 మంది 785 మందిని చంపేశారు మెంబర్స్, చంపేశారు. Yeah. హస్బెండ్స్ వైఫ్. హస్బెండ్స్. బట్ వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళమ్మా. నేను చెప్తున్నాను చూసారా, చాలా తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు ఏంటంటే చట్టంతో చంపుతారు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక అభివర్ణించింది, ఇది లీగల్ టెర్రరిజం లాగా తయారైందండి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు ఎందుకు? వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి ఇలా ప్రియుడితోనో వాళ్ళతోనో కత్తులతోనో చంపిస్తున్నారు. చక్కగా వాళ్ళు 498 లేకపోతే రేప్ కేసు లేకపోతే ఇలాంటివి ఏమైనా పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, వాడు పోలీసుల చుట్టూ తిరిగి వాళ్ళతో తన్నులు తిని అని ఊహించుకొని ఈ అవమానం తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. ఆ ఢిల్లీలో బేకరీ ఓనర్ చచ్చిపోలేదా, ఇలాగే అతుల్ సుభాష్ చచ్చిపోలేదా? కానీ ఎందుకు ఇంత క్రైమ్ పెరిగిపోతుంది అనుకోవచ్చు. మీరు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు, వెంటనే ఆ ఇన్సిడెంట్స్ స్ట్రైక్ అయింది, పక్కన కూర్చుని ఏడుస్తారు అనేది. సొంత పిన్ని చంపేసింది 5 ఏళ్ళ పాపని. ఎవరికి డౌట్ రాకుండా వెళ్ళింది. ఆ పక్క వాళ్ళ పాపం అందరూ కూడా, నేను కూడా అతను ఏదైనా చేసి చంపేశారా, ఇప్పుడు వయసులతో సంబంధం లేకుండా ఉంది కదా, క్రూరులు మృగాలు కంటే దారుణంగా తయారయ్యారు, సో వాళ్ళు ఏమన్నా ఇది చేశారా అని చెప్పి అనుమానం వచ్చినప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సొంత పిన్ని తనని పట్టించుకోవట్లేదు అన్న కారణంతో ఏమి తెలియని ఒక పాపని చంపేసి అక్కడ పడేసింది. ఎందుకు ఇంత మెంటల్ కండిషన్ ఎందుకు ఈ విధంగా తయారైపోతుంది అనుకోవచ్చు. అదేంటమ్మా, పిన్నెందుకు? మీరు సొంత పిల్లల్ని 3 పిల్లల్ని చంపేసింది కదా కుత్బుల్లాపూర్ దగ్గర ఎక్కడో. 3 పిల్లల్ని చంపేసి ఈవిడ కూడా ఏదో కొంచెం తినేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి, అంటే పిల్లలు కూడా అడ్డమైపోతున్నారు, వాళ్ళని తొలగించి. ఇంకొక ఇన్సిడెంట్, బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపేసింది. చెల్లిని పక్కన పంపించి వాళ్ళని రమ్మని, నువ్వు వస్తావా లేదా నీ మీద తిరిగి కేసు పెట్టినా నువ్వు వచ్చి చంపేసే అని చెప్పి, ఇంకా ఏ మాత్రం ఇంటర్మీడియట్ చదువుతుంది అనుకుంటా పాప, తల్లిని చంపేసింది. ఇప్పుడు నువ్వు లేవు, నీ బాయ్ ఫ్రెండ్ లేడు, అమ్మ లేదు, ఈ పాపకి ఇంకొక చెల్లి ఉంది. ఆ చిన్న పాప సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏం చూసుకొని ఈ విధంగా తయారవుతున్నారు? తప్పించుకుందామంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఉన్నాయి, ఇదివరకు టెక్నాలజీ కాదు, సీసీ ఫుటేజ్ ఉంటున్నాయి, ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా ఉంటుంది. ఏం చూసుకుని తెగింపు, ఏం చూసుకుని ధైర్యం? చూసుకుని ఖచ్చితంగా కదా, తెలిసి తెలియక చేసిన ఇవే. అంటే తెలిసి తెలియక అనేది ఏ కంటెక్స్ట్ లో అంటే, వాళ్ళు తప్పు చేయడం గురించి కాదు, మనల్ని పట్టుకుంటారు అనే విషయం, ఇంత ఈజీగా పట్టేసుకుంటారు మనల్ని అనే విషయం వాళ్ళకి నిజంగా తెలియదు చాలా మందికి. ఈజీగా తప్పించేసుకోవచ్చులే, అసలు అందులో ఆడపిల్లని ఎవరు పట్టుకోరు అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వీటికి వెళ్తున్నారు. బట్ ఈ న్యూస్ అన్ని కూడా బయటికి రావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగడం వల్ల రేపు ఇంకొకళ్ళు భయపడి వెనక్కి తగ్గుతారు. కానీ చాలా న్యూసెస్ వింటున్నాం భాష గారు, నిజంగా ఆ వార్తలు చదువుతున్నప్పుడు ఏంది, ఇది వరకు చెప్పే వార్తలు వేరు, ఇప్పుడు చెప్తున్నటువంటి వార్తలు వేరు. న్యూస్ చెప్పాలంటే ఇదే లాస్ట్ అవ్వాలి అని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నప్పటి నుంచి ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. అటువంటి కండిషన్స్, అటువంటి వైఫల్యం చూసినప్పుడు ఎంతో కొంత మిగిలిన ఆడవాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒకప్పుడు భార్య అంటే మనకి ఏదే కార్యేషు దాసి, కరణేషు, మంత్రి, సేనేషు, ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని 12 క్వాలిటీస్ ఉండాలి. నా భార్య నా ఇంటికి రాగానే టీ ఇస్తుంది, కాఫీ ఇస్తుంది, నాకు అన్నం పెడుతోంది, నా బట్టలు ఉతుకుతోంది, ఇవన్నీ చేస్తుంది అని చెప్పి సంబరపడే రోజులు కావు ఇవి. అమ్మాయి నన్ను చంపకుండా ఈ రాత్రికి వదిలేసింది నా భార్య, ఎంత మంచిది నా భార్య అనుకునే స్టేజ్ లో ఉన్నారు. ఒక రోజు గడిస్తే చాలు. మేమ్స్ కూడా తెగ చూస్తున్నాం, నువ్వు కాఫీ ఇస్తున్నావు, ముందు నువ్వు తాగివ్వు, ఇక్కడ ఎందుకు నుంచి నువ్వు కాదు అక్కడ నుంచి నువ్వు పడుకున్న తర్వాత నేను పడుకుంటాను, నీకేమన్నా కావాలో ముందే చెప్పు, కానీ ఇట్లాంటివి ఏం వద్దు అని. లిటరల్లీ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారంటే నిజమేనా? మీకేమైనా వచ్చాయి అటువంటి? పెళ్లి చేసుకోవడానికి భయపడడానికి వీళ్ళు కారణం కదా, ఈ మర్డర్స్ కూడా కారణం కదా, చట్టాలే కారణం. భారతదేశంలో పెళ్లి చేసుకోవడం అనేది మగవాడికి ఏ రకంగానూ వైబుల్ కాదు, చట్టాలు లేవు. ఎస్పెషల్లీ హిందూ యాక్ట్ ప్రకారం, అంటే హిందూ వివాహ చట్టం అనేది కంప్లీట్గా మగాడికి అగెన్స్ట్ గానే ఉంటుంది ఆల్ ద టైం. అంటే ఏ రకమైన సాక్ష్యాలు అవసరం లేకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టచ్చు, వీడితో పాటు వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న అందరినీ కూడా బజార్కి ఇచ్చచ్చు, వీడి మీద మెయింటెనెన్స్ చేయొచ్చు, వీడి ఆస్తి ఆగొచ్చు, వీడిని నానా రకాల హింసకు జస్ట్ బికాజ్ నువ్వు ఒక తాళి కట్టావంటే వీటన్నిటికీ నువ్వు లైబుల్ అవుతావు. నీ అదృష్టం బాగుండి నీకు మంచి పెళ్ళాం దొరికి ఇవన్నీ వద్దు, నా ముగ్గురితో హ్యాపీగా ఉందాం అనుకునే మంచి పెళ్ళాం దొరికితేనే నువ్వు బతికి బట్టగట్టగలవు. లేకపోతే ఇదే గనక రివర్స్ లో ఆలోచిద్దాం,
ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు మగవాడు ఎంత క్రూరుడు లేకపోతే ఏదైతే అయినా కూడా మీకు చట్టంలో సేఫ్టీ ఉంది. వాడి మీద వెళ్ళి కేసు పెట్టచ్చు, వాడిని లోపల ఇచ్చచ్చు, ఇవన్నీ చెప్పించవచ్చు. సో ఆడవాళ్ళకి చట్టం ప్రకారం వాళ్ళకి ఒక సేఫ్టీ, మగవాడికి ఏ రకమైన సేఫ్టీ లేదు. సో ఐ థింక్ స్పెయిన్ ఏదో కంట్రీ కంప్లీట్గా మానేశారు, పెళ్ళిళ్ళు చేసుకోవడమే మానేశారు అబ్బాయిలు. ఇంకా అబ్బాయిలు చేసుకోకపోతే అమ్మాయిలు కూడా చేసుకోరు కదా, ఫైనల్గా ఇదే అవుతుంది. సో ఇలా రేపు ఎల్లుండో ఇండియా అలా తయారైపోవడంలో పెద్ద వింత కూడా ఏం లేదు. లేకపోతే ఇంకొకటి అట్లీస్ట్ ప్రీ నెప్టిల్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో అర్థం కాని మంత్రాలు చదవడం కాకుండా పెళ్లి చేసుకునేటప్పుడే ముందే రాసుకుంటారు. సో నువ్వు నాకు ఇంత ఇచ్చావు కట్నంగా, నేను నీకు ఇంత ఇచ్చాను, మేము ఎంత పెట్టాము, మీరు ఎంత పెట్టారు, ఒకవేళ కనుక విడిపోయే పరిస్థితి వస్తే ఇది ఇంత, నీకింత, నాకింత, పిల్లలు పుడితే పిల్లలకి ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా ఒకటి రాసుకుంటారు. చైనా గవర్నమెంట్ అమ్మ రీసెంట్గా ఇటువంటి దరిద్రాలు చూసి 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 కోర్టులో కేసులు ఎంతసేపు మగాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం చూస్తే వివాహాలు వాళ్ళు చేసుకోవడం మానేశారు. మగవాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే సరికొత్త చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు గమనించండి, చైనాలో నాకు తెలిసి వారం రోజుల క్రితం వచ్చింది చట్టం. ఏంటంటే ఇక్కడి నుంచి అలుమని లేదు, అంటే ఏ ఆడపిల్ల కూడా భరణం క్లెయిమ్ చేయలేదు భర్త దగ్గర నుంచి. విడిపోతే విడిపోండి, భరణాలు కేసులు ఇవన్నీ కూడా నో వే. రెండోది కస్టడీ, పిల్లల కస్టడీ 50-50 తేల్చి అవతల పడేశారు. కోర్టు లేదు, పాడు లేదు. అవునా, విడిపోతాం అనుకుంటున్నారా, ఓకే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు నువ్వు తీసుకో, వాళ్ళు తీసుకో, లేకపోతే వారం నీ దగ్గర ఉంటారు, వాళ్ళని వాళ్ళ దగ్గర ఉంటారు, అయిపోయింది, సెటిల్. తల్లి దగ్గర ఉండాలి, తల్లి చాలా బాగా పెంచుతుంది. తల్లులు చంపేస్తున్నారు కదా పిల్లల్ని. ఎవరు తక్కువేం కాదు, అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నామంటే ఇప్పటి వరకు లేరు కాబట్టి ఇప్పుడు చూస్తుంటే కొత్తగా అనిపిస్తోంది, వింతగా అనిపిస్తోంది, కొంత అసహ్యంగా కూడా అనిపిస్తోంది. ఒక్క స్టేట్మెంట్ తో వాడు మొత్తం తగ్గొట్టాడమ్మా చైనా వాడు. అలాంటి చట్టాలు రావాలి ఇండియాలో కూడా. నేను అనేది అదే, ఎంతసేపు నిన్ను ఒక అయ్యే చేతిలో పెడతా, నిన్ను బాగా చూసుకుంటా అనే తండ్రులు పోయి వాడికి ఏదైనా కావాలంటే నువ్వే హెల్ప్ చేయి, ఆత్మగౌరవంతో బతుకు, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు. పిన్నీస్కి నువ్వు 5 రూపాయలకి 5 రూపాయలకి వాడిని అడుక్కునే స్టేజ్లో నువ్వు ఉండకూడదమ్మా అని చెప్పి పెంచాలి. అంతేగాని పెళ్లి చేసుకో, ఆయన భరణం అడుక్కుందాం, వాడి దగ్గర ఎంతో కొంత గుంజుకుందాం, వాడి ఇల్లు లాక్కుందాం, ఇప్పుడు రాస్తాడు కేసులో, ఇలా అసహ్యంగా పెంచకూడదు పిల్లల్ని. గర్వంగా తలెత్తుకునేట్టు పెంచాలి. రాష్ట్రానికి మీకు రిలేషన్ ఏంటి? అంటే ఫ్రెండ్సా లేకపోతే అంతేనా? జస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్, నార్మల్, జస్ట్ ఇంత స్టాండ్ తీసుకొని మీ ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకా స్టిల్ నౌ పోరాడుతున్నారంటే ఎప్పుడైనా మాట్లాడారు ఈ మధ్య కాలంలో? ఒక్క మాట ఏం లేదు, రాస్తారని కాదు, దాంట్లో ఎవరున్నా నేను చేస్తాను. అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అవతల పక్క వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, దీనివల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నేను ఇంట్లో కూర్చొని నాకు ఎందుకులే అనుకునే రకం కాదు. ఏదేమైనా మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పోలీస్ అండ్ పబ్లిక్. పోలీస్ అండ్ పబ్లిక్ అని ఎందుకంటున్నా, పబ్లిక్ అంటే మీడియా. ఎందుకు పోలీసు పబ్లిక్ ఎందుకంటున్నానంటే, పోలీస్ దగ్గరికి వెళ్ళినంత మాత్రం న్యాయం జరుగుతుందని మనం అనుకోలేం. ఎందుకంటే మనం చూస్తున్నాం పోలీసులతోనే కొమ్మకైపోయి ఇది. ఎప్పుడైతే ఇది మీడియాలో కూడా వస్తుందో పోలీసులకి ఒక భయం ఉంటుంది, అమ్మో మనం చేయకపోతే ఇబ్బంది పడతామని చెప్పి. సో అలా అంతే తప్ప ఇంకేం లేదు. ఒక పర్టికులర్ గా సో ఆ ప్లేస్ లో రాజే కాదు, సామాన్యంగా ఒక సెలబ్రిటీయా కాదు, ఎవరున్నా సరే మీరు ఆ స్టాండ్ తీసుకుని ముందుకైతే వెళ్ళేవారు. ఓకే, ఈ ఎపిసోడ్ కూడా కొంచెం పక్కన పెడదాం, మళ్ళీ వద్దాం. బిగ్ బాస్ మిమ్మల్ని మరొక యాంగిల్ లో మాకు చూపించింది. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు నేను చూస్తున్నా, ఏదైనా పంచి పడుతుందా అని చెప్పి ముందే ప్రిపేర్ అయి ఉన్నా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి ఆశ, లేదంటే అటుపక్క నుంచి వచ్చే కౌంటర్స్ కూడా అట్లాగే ఉంటే ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళు అని చెప్పి నేను సెట్ చేసుకున్నా. కానీ వచ్చినప్పటి నుంచి అదే నాకు కనిపించలేదు. బిగ్ బాస్ లో మాత్రం మీరు కనిపిస్తే చాలు అవి తూటాలా పేలేవి. ఏంటి బయటికి బిగ్ బాస్ కి అంత తేడా? అలా ఏం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే అదే సినిమా నువ్వు నాకు నచ్చావు సినిమాలో నేను అలాంటి వాడిని, పింకీ నేను అలాంటి వాడిని అన్నట్టుగా నేను నిజానికి నా ఒరిజినల్ అదే. నేను సరదాగా చిలిపిగా ఉండే మనిషిని తప్ప ఇవన్నీ పూసుకున్నాడు. బట్ ఒకటి ఎక్కడో ఒక చోట నాకు అనిపించింది ఏంటంటే, నా వల్ల ఏదో ఒక మంచి జరుగుతుంది అనిపించినప్పుడు, జీవితంలో ఏదో 4 మాటలు చెప్పుకొని బతుకుతున్నాను, బట్ ఒక మంచి పని కూడా చేసామని ఒక తృప్తి ఉండాలనే దీంతో దీంట్లో ఉన్నాను తప్ప దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బట్ స్టిల్ నేను చేయగలిగుండి చేయకపోతే అది పాపంగానే ఫీల్ అవుతాను. సో ఏంటి మళ్ళీ బిగ్ బాస్ లో పిలుస్తున్నారంట రీఎంట్రీ ఈసారి సీజన్ కి? ఇంకేం లేదు, మీకు చెప్పారు వచ్చింది మా చెవుని పడ్డాయి కొన్ని పేర్లు, ఆ పేర్లలో రీఎంట్రీలు అప్పుడే అసలు ఉన్న కంటెస్టెంట్ ఇంకా డిసైడ్ చేయలేదు. మీకు ఏమైనా తెలిసిందా కంటెస్టెంట్ల గురించి? ఇంకా అంటే కంప్లీట్ అవ్వలేదని అయితే తెలిసింది. మొత్తం ఎవరు వెళ్తున్నారనే విషయం ఇంకా. పిలిస్తే వెళ్తారా? ఈసారి వెళ్తాను, ఎందుకంటే లాస్ట్ టైము అంతకుముందు నాకు చాలా టైట్ సిచ్యువేషన్లో ఉండే.
సరే లాస్ట్ టైం కొడుకు పుట్టున్నాడు, మా ఆవిడకి 9th month టైంలో వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉంది. వెళ్ళినా కూడా చాలా చాలా హ్యాపీగా వచ్చేసాను. వెళ్ళారు కదా. హ్యాపీగానే వచ్చేసాను, అవును. చాలా హ్యాపీగా వచ్చాను. అవును. సో బట్ ఈసారి కాస్త ఏ సీజన్ క్లిక్ అనంత స్థాయిలో లాస్ట్ సీజన్ క్లిక్ అయింది. అవును. అవును. కానీ బిగ్ బాస్ గురించి కొన్ని రూమర్స్ ఉన్నాయి భాష గారు, అది కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంత స్క్రిప్ట్ ప్రకారం ఉంటుంది, నాగార్జున గారు రూమ్ లో పిలిచినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ముందే వాళ్ళు ఒకటి కంటెంట్ ప్రిపేర్ అవుతారు, దాన్నే చేయమంటారు. మీరు అక్కడ పడుకున్నప్పుడు గానీ కూర్చున్నప్పుడు గానీ ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళలోనే వీళ్ళు అనుకున్న మాటలు కొన్ని బయటకు వచ్చిన తర్వాత రిలేషన్ ఉంటేనే ఉంటది కాబట్టి ఇట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. ఇవన్నీ కూడా వచ్చాయి. చంప దెబ్బలకి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ నాగార్జున గారికి బాగా నచ్చాయని చెప్పి అదే పనిగా చంప దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు. బట్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఏ రోజు ఇలా చేయండి అని చెప్పడు. బిగ్ బాస్ చెప్పలేదు. టాస్క్లు ఇస్తాడు కానీ మీకు కనపడే బిగ్ బాసే అది. ఆయన అక్కడ ఏదైనా సరే చెప్తే మేబీ కొన్ని ఎడిటింగ్ చేయొచ్చు తప్ప, కానీ ఏ రోజు కూడా ఇదిగో మీ ఎదురు ఇలా డ్రామాలు ఆడండి అని మాకు ముందుగానే చెప్పడం అనేది ఎక్కడ జరగలేదు. బట్ వీళ్ళు ఇంటర్నల్ గా ముందుగానే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇద్దరం ఇలా లవ్ ట్రాక్ నడిపితే మనల్ని ఎక్కువ చూస్తారు, టీఆర్పీలు బాగా వస్తాయి, మనల్ని ఎక్కువ చూపిస్తారు అనే కోణం ఉండి ఉండొచ్చు. విష్ణుప్రియ రోహిణి విషయంలో అదే కదా. రోహిణి డైరెక్ట్ గా చెప్పింది, నేను ఇట్లా ట్రై చేస్తే నేను ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంది. తర్వాత అది కాదని చెప్పి మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. అవే కదా బయటకు వచ్చి ఆహా ఏంటి అంటే బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఏదైనా రిలేషన్ మెయింటైన్ చెయ్యాలా, అయితేనే ఉంటారా, లేదంటే మీరు అందుకే వచ్చేసారా అని. అలా ఏం లేదు. నేను నేను చాలా క్లియర్ కట్ గా కొడుకుంటున్నాను. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారా బిగ్ బాస్ లో మిగతా వాళ్ళు అందరికంటే, టాస్క్ల విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో? నేను నా ఈగో దెబ్బతిన్న విషయం ఒకటి చెప్తాను. నేను నిజంగా చాలా స్ట్రాంగ్, చాలా అథ్లెటిక్. అసలు మనం ఎక్కడాలు దూకడాలు జంపింగ్ మనతో అసలు ఎవడు ఉంటాడు అనుకుంటే నిఖిల్తో కూడా నేను పోటీ పడగలను, కానీ నైనికతో పోటీ పడలేకపోయాను. ఒక ఆడపిల్ల దగ్గర ఓడిపోయాననే ఒక అవమానం నాకు తగ్గలేకపోయాను. బట్ షీ సచ్ ఎ బ్రిలియంట్, హ్యాట్స్ ఆఫ్. నేను తర్వాత నేను చెప్పాను, మామూలు దానికి ఆ తల్లే నువ్వు అసలు ఇంత ఉంటది, ఒక డైనమిట్ అథ్లెటిక్ అంతా జిమ్నాస్టిక్స్ అంత ఉంటదని నేను ఊహించలేదు. సాదా సీదా అమ్మాయి అనుకున్నాను. అమ్మో ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంట్రా బాబు. అలా అంటే మరీ ప్రొఫెషనల్ వాళ్ళతో మనం సాధారణ అమ్మాయిలు బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారంటే ఏవేమి ఉండాలి ఏవేమి ఉండకూడదు. మీరు చాలా ట్రాన్స్పరెంట్ గా మీ ముందు ఒక అద్దం పెట్టినట్టుగా మాకు కనిపించారు, కానీ చాలా మంది అట్లా లేరు కదా. ఎపిసోడ్ వెళ్ళే కొద్ది లాస్ట్ లో కొంతమంది ఓపెన్ అయ్యారు, కొంతమంది అట్లాగే నటించారు అని చెప్పి అనుకున్నారు. వెళ్ళాలంటే ఏమేమి ఉండాలంటారు క్వాలిటీస్ లాస్ట్ వరకు ఉండాలి అనుకుంటే? ఫస్ట్ సర్వైవల్ స్కిల్స్ బాగుండాలి. అంటే తిండి ఇవన్నీ కూడా తట్టుకోగలగాలి. తర్వాత మీరు ఎవరితో మాట్లాడలేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం. అది మీరు నామినేట్ చేసినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. యాక్చువల్లీ నామినేట్ చేస్తేనే బాగుంటుంది. నేను ఏ రోజు నామినేషన్కి భయపడలే. ఎందుకంటే నామినేట్ చేస్తున్నంత మాత్రాన అసలు చేస్తేనే తెలుస్తుంది మనకి జనాల్లో ఎంత ఇది ఉంది అనేది. మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నంత సేపు జనాలు మనం ఉండాలని కోరుకుంటారు. ఎవడో ఒకటి నామినేట్ చేయనండి, అదే కావాలి నాకు. చేస్తే ప్రతి వారం కూడా అమ్మయ్య నాకు ఒక నాకు సేఫ్టీ కాదు, పీపుల్లో నాకు బాగుంది, బలంగా ఉంది జనాల్లో అని నాకు అనిపించాలి. అలా లేని రోజున ఏడుస్తూ అక్కడ ఉండడం వేస్ట్. నేను నిజంగానే ఎంటర్టైన్ చేయలేకపోతే వెళ్ళగానే ఆ వాటర్ తాగే దగ్గర సమ్ గొడవ, ఆరెంజ్ అవును. అది ఏమైందంటే వెళ్ళాము ఫస్ట్ డే అందరూ చాలా ఉత్సాహంగా వెళ్ళాము, అందరూ ఫ్రెండ్స్ పలకరించుకొని చాలా టైం పాస్ అయిపోయింది, కొత్త వాళ్ళని మాట్లాడుకున్నాం. తర్వాత రెండో రోజుకి ఏమీ లేదు, టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేదు, అలా కూర్చొని ఉండాలి. బిగ్ బాస్ ఏమి చెప్పడు, ఏదైనా టాస్క్ పెడితే బాగుండు, పోనీ ఎవడన్నా గెస్ట్ ఏమైనా రా సరదాగా నాకు పచ్చలు వేసుకుందాం బాగుంటుంది అని చెప్పి నేనే వాళ్ళని ఎతికి వాళ్ళని సాగుడుతూ వాళ్ళ మీద జోకులు వేస్తూ ఇలా చేస్తున్నా. బట్ బోర్ కొట్టేస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అది రకంగా అయిపోయింది. సరే ఏదో ఒకటి మనమే ఆడుకుందాం అని అక్కడ ఆరెంజ్ తీసుకుని ఆడుకుంటున్నాం. ఆడుకుంటుంటే ఫుడ్తో ఆటలు ఏంటి అని చెప్పి కోపం వచ్చింది ఎవరికి, ఆవిడికి. బిగ్ బాస్ కి రావాలి కదా కోపం, ఈవిడెవరి మధ్యలో అని నాకు కోపం వచ్చింది. నిన్ను ఆడమన్నానా, నీ మీద వేసి బాలేసి కొట్టామా, లేదు, మేమేదో ఆడుకుంటుంటే మధ్యలో నీ బాధ ఏంటి అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఒక బిగ్ బాస్ గేమ్ తప్పులు ఎతకడమే బిగ్ బాస్ గేమ్. అవతల వాళ్ళలో నువ్వు తప్పులు ఎతకాలి. ముందు ఎపిసోడ్ చూసి వచ్చిన వాళ్ళలో అది బాగా గట్టిగా ఉంటుంది, వంట పట్టుకొని. సో ఏదో రకంగా ఈవిడేను మణికంఠ కలిసి కాస్త కుమ్మక్కయ్యి
యాక్చువల్లీ మణికంఠ ఐడియా ఇచ్చాడంటే వీడికి, నువ్వు ఇట్లా ఇప్పుడు చూడు ఇప్పుడు వాళ్ళందరూ కలుస్తున్నారు కదా, మీరు ఎప్పుడు వాళ్ళతో కలవలేదు? కలుస్తాను, కలుస్తారా? మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళందరూ. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు బిగ్ బాస్ లో మీ సీజన్ లో? బేబక్క ఇప్పటికీ టచ్ లో ఉంటది. మామూలు కూడా వెళ్ళిపోయారు. సీజన్ లో ఉన్నప్పుడైతే నాకు నబిల్, ఆదిత్య మంచి ఫ్రెండ్స్. బట్ బయటకు వచ్చేసిన తర్వాత మణికంఠ అండ్ బేబక్క, సోనియా. నేను ఇంతకు మించి ట్రాన్స్పరెంట్ గా ఉండలేదు. ఓకే, చాలా టైం అయింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ మనం ఈ టాపిక్ వచ్చి క్లోజ్ చేద్దాం. ఒక ఇంటర్వ్యూలో మీ మీద చెప్పు తీసింది లావణ్య, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది? నాకు ఎందుకు అనిపించింది చాలా డల్ అయిపోయారు ఆ చెప్పు తీసిన వెంటనే అని కనిపించింది. లేదమ్మా, యాక్చువల్ జరిగింది ఏంటంటే, మీరు గమనిస్తే అది ప్యానెల్, అలా ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో నేను ఇక్కడ కూర్చున్నాను, ఆవిడ నాకు కనిపించని కూడా కనిపించట్లేదు, అక్కడ ఎక్కడో వెనకాల ఉంది ఆవిడ, అంత బయటలో నేను మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి ప్రీతి అనే అమ్మాయికి ఎలా చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇచ్చి ఎలా వాళ్ళని లోపరుచుకుని వాళ్ళతో అడ్డమైన చాకరీ చేయించుకుంది అనే విషయం నేను చెప్తుంటే ఆ ప్రీతి కూడా కాసేపట్లో వచ్చేస్తుంది, బండారం బయటపడితే ఏదో రకంగా ఆపాలి అని చెప్పి మరి ఎవరితో చాట్ చేస్తుందో అనే ఐడియాలో అక్కడ ఒక పక్క దిలీప్ శంకర కూర్చొని ఏదో మాట్లాడేసుకొని ఫైనల్గా ఏదో ఒకటి చేసేసి బీభత్సం చేయాలి, మొత్తం ఆగిపోవాలి. ఇది అది ఏం చేసింది, చెప్పు తీసి ఇసిరేసింది వెనకాల. నాకు అసలు నేను ఇట్లా ఉన్నాను, ఆవిడ ముందుకు వచ్చి మాట్లాడడం కూడా వెనకాల నుంచి ఇట్లా ఇసిరేసింది, అది ఎక్కడో పడింది అట్లా, నా మీద కూడా పడలా, తప్పని సౌండ్ వచ్చింది, ఏంటి ఆ సౌండ్ అని చెప్పి చూసా, అది చెప్పి ఇసిరేసింది అని అర్థమైంది. అప్పుడు కూడా చేసుకున్నారా, కొట్టారా? అప్పుడు లేదు, అప్పుడు కాదు, తర్వాత నేను పట్టించుకోకపోతే వీళ్ళేదో హైలైట్ చేయాలి కదా, ఆ టైటిల్స్ అలా పెట్టుకొని చేసుకున్నాను. బట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది ఆవిడ, ఈ సాక్ష్యాలన్నీ వచ్చేసి ఇంక మొహం ఎక్కడ పెట్టుకోవాలి తెలియక కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటి పైకి వచ్చింది అనమాట. మళ్ళీ కింద చెప్పు పట్టుకొని 2 చెప్పులు పట్టుకొని పైకి వచ్చింది, ఈసారి తగిలెట్టు కొడతానని చెప్పి పైకి వచ్చింది అనమాట. వస్తున్నప్పుడు అంటే ముందే డ్రామా అనుకుంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టున్నారు వాళ్ళందరూ, ముందుగానే చెప్పు చూపించడం, వాళ్ళు కెమెరాలు పెట్టుకుని రావడం, ఆవిడ కింద నుంచి వస్తుంది, ఇవన్నీ అలానే వచ్చింది. ఇట్లా నేను కరెక్ట్గా ఆవిడ రాగానే లేచి వెనకాల నుంచి కదా దమ్ముంటే ఎదురు మీద కొట్టు, దమ్ముంటే ఇప్పుడు కొట్టు, అప్పుడు కనుక కొట్టుంటే బ్యాట్కి నేను కొట్టున్నాడు, స్టిక్కర్ అయిపోయింది, అంత ధైర్యం లేదు. సో పక్కన దిలీప్ శంకర్ కూడా కంట్రోల్ చేస్తున్నారు, ఆయన ఏదో నాకు ఆ మాటలు వింటే ఏదో తాగేస్తున్నట్టు, లేకపోతే ఆయన ఇచ్చిందేమో, మాట కంట్రోల్లో లేదు, ఏదో బూతులు మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక సంస్కారవంతమైన ఎవరి గురించో నేను స్టాండ్ తీసుకొని ఇంతవరకు వచ్చి ఎందుకు నాకు ఇది అని అనిపించలేదు. ఎందుకు అనిపించదు కూడా, ఎందుకంటే పాపం ఒక అమాయకమైన, నాకు ఆ విషయంలో ఆ రోజు విషయానికి వస్తే అది రాజధాని ఇష్యూ కూడా కాదు, ఒక అమ్మాయి అన్నయ్య 20 ఏళ్ల పిల్ల ఇట్లా ఇంటికి వెళ్తే ఇట్లా చేసింది, నాకు రగిలిపోయింది. నిజం చెప్పాలంటే మీరు అనుకుంటారు నేనేదో మేల్ యాక్టివిస్ట్ అని చెప్పి, అందరిలో ఉన్నదే ప్రతి మగాడిలోనూ ఉంటుంది, ఎవరన్నా ఆడపిల్లకి అన్యాయం జరిగితే సర్రమని మండుతుంది. హైప్ కోసం చేస్తున్నారు శేఖర్ భాష ఈ ఎపిసోడ్ తీసుకొని, అన్న సెలబ్రిటీ కంటే ఇంకాస్త నోన్ పర్సన్ కావాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నారు అని వాళ్ళకి ఏం చెప్తారు? అలా అయితే అనుకునే వాళ్ళు అనుకోమండి, హ్యాపీగా, దాంట్లో తప్పే లేదు. కానీ మీరు గమనిస్తే చాలా క్లియర్ కట్గా అర్థం అవుతుంది, అది ఏదైనా ప్లాన్ చేయాలంటే కూడా నేనేం చేశాను, అక్కడ వాళ్ళే అంతా ప్లాన్ చేసుకున్నారు ముందుగా. అంటే స్టాండ్ తీసుకోవడానికి, బయటకు వచ్చి మాట్లాడడానికి ఇట్లా ఒక హైప్ కోరుకొని? లేదమ్మా, ఖచ్చితంగా కాదు, అంతకు మించి ఇంకేదే. ఓకే, ఫైనల్ గా ఇదే లాస్ట్ క్వశ్చన్, ఎండ్ చేసేద్దాం. ఆ కెమెరా ముందే లావణ్య ఉందనుకోండి, ఏం చెప్తారు? ఇన్ని వీడియోస్, ఇన్ని ఆడియోస్ బయటకు వచ్చాక ఇంకా స్టిల్ నో పోరాడుతున్నారు, ఇంకా మాకు తెలిసింది కొంచెం అంటున్నారు, ఇంకా చాలా ఉంది. ఒకటే మాట చెప్తాను, దేవుడు అందరిలాగా నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మాట బాగుంది, నువ్వు ఏదైనా పని చేసుకొని బతుకు ఆత్మగౌరవంగా, ఏదో ఒక ఉద్యోగం చేసుకో, లేకపోతే నీ సొంత కాళ్ళ మీద ఉండేటప్పుడు ఆడి మీద వీడి మీద, ఆవిడే ఒక దాంట్లో ఉంటుంది, ఆడి మీద వీడి మీద పడి నేను జీవిస్తున్నానే, చింటూ మీద మస్తాన్ సాయి మీద వీడి మీద పడి జీవిస్తున్నానే అని చెప్పి, ఈ ఇళ్ల కోసమో వాటి కోసమో వీటి కోసం ఇప్పటిదాకా ఇంత జరుగుతుందా? ఆవిడ ఏం చేస్తుందమ్మా, ఎవరికి తెలియదు. ఇట్లా మనీ ఎక్కడి నుంచి వస్తుంది తనకి? ఇదేనా ఆవిడ ఆ ఎఫ్ఐఆర్లో రాసింది అయితే అదే కదా, నేను 1000 రూపాయలు తీసుకొచ్చి అమ్ముతాను, ఇక్కడ 6000కో ఎంతకో అమ్ముతాను ప్యాకెట్స్. ఓకే,
ఒక్కటి వినిపిస్తాను ఈ సందర్భంగా. అదే రూట్ లో. ఓకే ఓకే కాల్ చేస్తాను. అది ఒకవేళ పర్ఫెక్ట్ అని ఉన్నారంటే పంపించండి. ఇప్పుడు ఎంత చెప్తున్నారు మీరు? యాక్చువల్లీ అది 4.5 కి నేను చెప్తున్నాను. అంటే మీరు చేసుకుంటానంటే అంటున్నా. బయట బయట వాళ్ళకంటే మనము ఎక్స్ట్రా అమ్మొచ్చు, అది 6 పైన అమ్మొచ్చు. ఓకే 6 means 6,000, 6 lakh, 6,000. ఓకే. సో మీకు కాబట్టి తక్కువకి ఇస్తున్నాను. మీరు బయట అమ్ముకోవడానికి ఇంకా సో ఎక్కువ ఇదే అమ్ముకోవచ్చు. వచ్చే సోర్స్, మనీ వచ్చే సోర్స్. ఆవిడ ఎఫ్ఐఆర్ లో అదే రాశారు, పోలీసులు రిమైండ్ రిపోర్ట్ లో అదే రాశారు, ఇట్లా కొనుక్కొని ఇట్లా అమ్ముకుంటామని చెప్పి. ఏం చేస్తున్నాం అంటే మ్యూజిక్ టీచరు అంటే ఎంత సంపాదిస్తారా? సో డీజేలు అంటే మనకు తెలిసిన చాలా వరకు, అందరని కాదు, కొంతమంది ఎస్పెషల్లీ గోవాలో వాళ్ళకి కొంత ఈ పబ్లోను వాటిలోను ఏదో చాలా ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ తోటి అదే నేను అనేది, బిజినెస్ చేసుకొని బతకమంటే ఈ బిజినెస్ కాదు, డ్రగ్స్ అమ్ముకునే బిజినెస్ కాదు, ఏదన్నా సగౌరవంగా తలెత్తుకొని సమాజంలో తిరగగలిగే ఒక చేసుకొని బతికితే అది. అంతేగాని ఇలా వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి బ్లాక్మెయిల్ చేసి డ్రగ్స్ అమ్ముకొని బతికిన అంతే, ఇంతే చెప్పాలనిపిస్తుంది. సో ఇప్పటికైనా నీ కాళ్ళ మీద నువ్వు బతుకు, సగౌరవంగా నీతిగా నిజాయితీగా బతుకు. థ్యాంక్ యూ. ఈ మెసేజ్ చూసిన తర్వాత అయినా మార్పు రావాలి అని చెప్పి కోరుకున్నాం. చాలా విషయాలు డిస్కస్ చేసాము. అది నేను చెప్పాలనుకుంది అసలు ఆ లావణ్య గురించి కాదమ్మా. నేను ఇక్కడికి వచ్చింది కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే సిస్టమ్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అది కూడా మార్పు రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనేది. జనాలు ఇంకా అని ఊసే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంత క్లియర్ కట్గా ఇన్ని కేసులు ఉన్నా కూడా ఏ రకమైన చర్యలు లేకుండా చేస్తూ ఉంటే అందరికీ అర్థమైపోతుంది క్లియర్ కట్గా ఎందుకు మీరు చేయట్లేదు అనే విషయం. ఈ కాల్ రికార్డ్ విన్న తర్వాత కొమ్ము కాస్తుందనే విషయం అర్థమవుతుంది. బట్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితి ఉందా, లేదు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న విషయం తెలియాలి జనాలకి. ఇవన్నీ కూడా జరిగినప్పుడే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాతనే యాక్షన్ ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి భాష గారు, మీ వాల్యుబుల్ టైం. ఈ వీడియోని పై ఆఫీసర్స్ కి ట్యాగ్ చేయండి తప్పకుండా, కమిషనర్ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి అందరికి ట్యాగ్ చేయండి. ఎస్పెషల్లీ సే నో టు డ్రగ్స్ #, పెట్టండి తప్పకుండా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ భాష గారు. చూసారుగా, చాలా విషయాలే మాట్లాడాము. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ దందా గురించి కావచ్చు, పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ గురించి కావచ్చు, తప్పించుకొని తిరుగుతున్నటువంటి మనుషుల గురించి కావచ్చు, చాలా విషయాలే మాట్లాడాము. మరొక అంశంతో, మరొక పర్సన్స్ తో, మరొక డిబేట్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.